జయ గురు జయ జయ గురు ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం. సచ్చిదానందబోధైకరూపిణం సకలేప్సితం సద్గురుం తమహం వందే మోక్షసామ్రాజ్యదం పరం. సచ్చిత్ ఆనంద బోధ రూపముగా కలవాడును, అందరిచే కోరబడువాడును, మోక్ష సామ్రాజ్యమును ఇచ్చువాడును అగు సద్గురువునకు నమస్కరించుతున్నాను. ముక్తిమిచ్చసి చేత్తాత విషయాన్ విషవత్యజ దయార్జవక్షమాతోష సత్యం పీయూషవద్భజ. అష్టావక్రుడు జనక మహారాజుకి ఉపదేశిస్తూ ఉన్నటువంటి అష్టావక్ర గీత. ముక్తి ఎట్లా వస్తుంది అని జనక మహారాజు అడిగిన ప్రశ్నకి సమాధానంగా మొట్టమొదటి ఉపదేశాన్ని చేస్తున్నారు. ఏమన్నారంటే, ముక్తిని కోరుదువేని విషయములను విషము వలె విడనాడుము. దయ, రుజుప్రవర్తన, క్షమ అంటే ఓర్పు, తోష సంతోషము, సత్యము అను వానిని అమృతము వలె సేవింపుము. అష్టావక్ర గీత శుద్ధ జ్ఞానశాస్త్రం. అంటే జ్ఞానశాస్త్రంలో మరొకటి కలవకుండా కేవలం జ్ఞానాన్ని చెప్పేటటువంటి. ఆత్మతత్వమే అన్ని దుఃఖాలకి విరుగుడు, మందు లాంటిది. మోక్షాన్ని అదే ఇస్తుంది. తనను తాను తెలుసుకోవడం, ఇది శాస్త్రం యొక్క ముఖ్యమైన ఉద్దేశ్యం. అయినప్పటికీ ఈ ఒక్క శ్లోకంలో ఇంకొక రకంగా చెప్పారు. ఏం చెప్పారు? ఆత్మజ్ఞానాన్ని గురించి కాకుండా విషయములను విషము వలె విడనాడుము. దయా, ఆర్జవము, క్షమా, తోష, సంతోషము, సత్యము వీనిని అమృతము వలె సేవింపుము అన్నారు. ఇది శుద్ధ జ్ఞానం కిందికి రాదు. ఆయన ఎందుకు చెప్పారంటే, శుద్ధమైనటువంటి జ్ఞానం నీకు కలగాలి అంటే ఇవి అవసరము అని సూచించడానికి. వీటిని గురించి అంటే విషయములలో ఉన్నటువంటి లోటుపాట్లు,
ఆ విషయాల్ని ఎందుకు వదలాలి, వదిలితే మనకేమొస్తుంది, అది వదలకుండా మోక్షం రాదా, ఎన్నెన్ని విషయాలు ఎన్నెన్ని రకాలుగా ఉంటున్నాయి, ఆ విషయాల్లో ఏమేమి దోషాలున్నాయి, ఇటువంటి విషయాలన్నింటినీ చాలా వివరంగా చెప్పేటటువంటి శాస్త్రం కూడా మనకున్నది. ఈ పురాణాలు మొదలైన వాటిల్లో కూడా పైపైన కథలు కనిపిస్తాయి. కొంచెం అడుగున చూస్తే వైరాగ్యాన్ని ప్రబోధించేటువంటి బోధలు చాలా వస్తుంటాయి. మన జ్ఞాన వాసిష్టం అది కూడా శుద్ధ జ్ఞాన మార్గాన్ని సూచించేదే. అయితే అందులో వైరాగ్య ప్రకరణము అని మొదట్లో ఉంది. చాలా వివరంగా దాదాపు 50 పేజీలు ప్రపంచంలో మనకి రకరకాల విషయాలు, వస్తువులు, ఒక్కొక్క దాంట్లో ఏమేమి దోషం ఉంది, మనం మంచి అనుకునేటువంటి వాటిల్లో ఏమేమి చెడు ఉంది, అంతా చాలా వివరంగా వచ్చింది. ఎందుకు చెప్తున్నారు శుద్ధ జ్ఞానము యోగంలో ఇటువంటివి ఎందుకు చెప్తారు అంటే, ముందు కొంత అర్హత లేకుండా జ్ఞానం ఉపయోగించదు. జ్ఞానము ఉపయోగించదు అంటే ఏంటి అర్థం? అర్థం కావచ్చు పైపైన, కానీ మన నిత్య జీవితంలో మనకు ఉపయోగించి మనకి లాభాన్ని చేకూర్చే విధంగా ఉండాలి అంటే కొన్ని అర్హతలు కావాలి. ఏమిటి అర్హతలు అంటే, విన్న జ్ఞానం లోపలికి దూరేటట్టుగా ఉండటం. లోపలికి దూరటం అంటే ఏంటి? మనం కొన్ని మాటలు వాడుతుంటాం చూడండి, నరనరాల జీర్ణించిపోయింది అంటారు. ఏ కోశానా నాకు అది లేదు, ఇట్లాంటి మాటలు వాడుతుంటారు. అంటే ఏంటి? ఆ ఒక విషయం బాగా తీవ్రంగా లోతుగా పాతుకుపోయి వాడు చేసేటువంటి ప్రతి పనిలోనూ, ఆలోచించేటటువంటి ప్రతి ఆలోచనలోనూ, ప్రతి కోరికలోనూ అది బయటపడుతూ ఉంటే వాడి నరనరాల జీర్ణించిపోయింది అంటారు. ఒకటి డబ్బు సంపాదించాలి అని బాగా తపన అనుకోండి, ఎవరిని చూసినా వీళ్ళ వల్ల మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, ఏం లాభం పొందవచ్చు, ఇగో ఈ వస్తువుని అమ్ముకుంటే లాభం వస్తుందా, ఇగో ఈ విధంగా చదువుకుంటే మనకి లాభం వస్తుందా, ఇట్లా ప్రతి దాంట్లో ఏమిటి లాభం అన్నట్టుగా చూస్తుంటారు డబ్బు మీద తపన ఉన్నవాళ్ళు. ఇంకొంతమంది ఉన్న డబ్బుని దాచిపెట్టుకోవాలి, అంటే పీనాసి వాళ్ళు అంటాం మనం మామూలుగా. ఉన్న డబ్బుని ఖర్చు పెట్టడం ఇష్టం లేదనుకోండి, వాళ్ళ యొక్క ప్రతి ఆలోచనలోనూ, ప్రతి పనిలోనూ, ప్రతి మాటలోనూ అది బయటపడుతూ ఉంటుంది. ఎండాకాలం బాగా వేడిగా ఉంది, కాస్త కూల్ డ్రింక్ తాగుదాం అన్నారు అనుకోండి ఎవరన్నా. ఈ తాగుదాం అన్న వాళ్ళ దృష్టి ఎట్లా ఉంటుంది? ప్రతిసారి ఏదో అనుభవించాలి, ఎప్పుడు హాయిగా ఉండాలి. వేడిగా ఉన్నప్పుడు మనం చల్లబరుచుకునేది చేస్తుంటే మంచిది, ఆ దృష్టితో మాట్లాడేవాళ్ళు ఎట్లా ఉంటారు. ఈ మాట డబ్బు అంతగా ఖర్చు పెట్టడం ఇష్టం లేని వాడు విన్నాడు, వాడేమంటే ఎందుకు కుండలో నీళ్లు తాగితే సరిపోలా, అది కూల్ చల్లగానే ఉంటుంది. వీడి దృష్టికి వాడి దృష్టికి తేడా ఏంటి? ఏదో అనుభవించాలి, డబ్బు ఎందుకు, అనుభవించడం కోసమేగా అన్న దృష్టిలో కొంతమంది ఉంటారు. ఆ డబ్బు ఖర్చు పెట్టుంటే ఈరోజు మళ్ళీ అవసరమైనప్పుడు ఏమో ఎట్లా వస్తుంది, అందుకని సాధ్యమైనంత పొదుపుగా ఉండాలి అని ఇంకొకటి దృష్టి. ఇటువంటి వాటిని మనం ఏమంటామంటే నరనరాల జీర్ణించిపోయింది అన్నారు. ఏంటి? డబ్బు ఖర్చు పెట్టాలి, డబ్బు పోయినా పర్వాలేదు, విషయ సుఖాలు అనుభవించాలి అనే వాడికి వాడి దృష్టి అది ఒక రకంగా ఉంటుంది. అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టుకోకూడదు అనేటువంటి వాడి దృష్టి ఇంకో రకంగా ఉంటుంది. అట్లా అలవాటు పడిపోయింది అనమాట వాడి మనస్తత్వం. ఆ మనస్తత్వం అట్లా, ఈ మనస్తత్వం ఇట్లా.
ఇటువంటి పరిస్థితి మనం ఏమంటాం, అది బాగా వాడికి అర్థమైనట్టు. డబ్బు ఖర్చు పెట్టకూడదు అనుకున్నాను, వాడికి బాగా అర్థమైనట్టు. అది అర్థం కానివాడు ఎట్లా ఉంటాడు, మనం ఎన్నోసార్లు చెప్తావు, ఎందుకురా అంత ఖర్చు పెట్టుకుంటావు, రేపు పొద్దు నీకు ఎవరు సహాయం చేస్తాడు, ఉన్నదంతా ఖర్చు పెట్టుకుని అప్పు చేసుకుంటావు ఎందుకు, ఇట్లా చెప్తాం అనుకోండి. సరే అన్నప్పటికీ వాడి ప్రవర్తనలో పెద్ద మార్పు రాదు, నాలుగు దాచుకుందామని దృష్టి రాదు, అదొక రకం. ఇట్లా ఇంకోడు బాగా అతి పొదుపు చేసేవాడి దగ్గరికి వెళ్ళి, ఎందుకురా డబ్బంతా ఏం చేసుకుంటావు, ఏం లాభం అంత ఉంచుతుంది, ఖర్చు పెట్టరాదు, నీకేం అవసరం లేకపోతే దాన ధర్మాలు చేయరాదు, ఇట్లా చెప్పామనుకోండి. వాడెట్లా ఉంటాడు, పైకి అన్న మార్పు రాదు. ఎందుకని, అంతకు ముందే మనం చెప్పిన మాటలకు విరుద్ధమైనటువంటి దృష్టికిలో వాడు బాగా గట్టిపడి ఉన్నాడు. అటువంటి వాటినే వాసనలు అని కూడా అంటాం. చాలా గట్టిగా పడిపోయింది, దానిని మార్చడం చాలా చాలా కష్టం. తనకు తాను మార్చుకోలేడు, ఇతరులు ఎవరన్నా వచ్చి వాడిని మారుద్దామని ప్రయత్నం చేసినా అంత ఫలితం ఉండదు. పోనీ మనం చెప్పే మాటలు అర్థం కాలేదా అంటే, అర్థమవుతాయి, ఎందుకు అర్థం కావు, సరే నీకు ఎంత జీతం వస్తుంది, ఎంత డబ్బులు వస్తాయి, ఎంత ఆదాయం ఉంది, మరి ఎంత ఆదాయం ఏంటంటే జలసా ఖర్చు చేస్తున్నావు, ఏదో చక్కటి పెద్ద ఇల్లు కట్టించుకుంటున్నావు, ఆ వస్తువులు ఈ వస్తువులు కొనుక్కుంటున్నావు, ఇంత మంచి రోజు కొత్త బట్టలు వేసుకొని తిరుగుతున్నావు, ఏదో స్కూటర్లు కార్లు కావాలంటున్నావు, ఏమిటిదంతా నీకు ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ తర్వాత చూసుకుందాంలే అంటాడు వాడు. మనం చెప్పిన మాటలు అర్థం కావాలంటే అర్థం అవుతాయి, కానీ మార్పు రాదు. అట్లా ఇక్కడ జ్ఞానశాస్త్రం పైన అర్థం కావచ్చు, కానీ లోతుగా మార్పు రావాలి అంటే లోపల అడ్డం ఏమీ ఉండకూడదు, జ్ఞానానికి అడ్డుకునేటటువంటి వాసనలు ఉండకూడదు. అర్థం కాదండి అంటే అర్థం అవుతుంది, ముఖ్యంగా బాగా చదువుకున్న వాళ్ళకి, పండితులకి, సూక్ష్మంగా ఆలోచించగలిగిన వాళ్ళకి ఈ జ్ఞానశాస్త్రం ఎంతో అర్ధగంటలో చెప్పేయచ్చు, లేదా మహా అయితే ఒక గంటలో చెప్పేయచ్చు సారాంశం. ఎందుకని మన దగ్గర ఎక్కువ ఉండదు చెప్పడానికి. ఈ పురాణంలో ఈ విధంగా, ఆ పురాణంలో ఆ కథలు, ఆ పురాణంలో ఇంకో కథలు, ఇట్లా నవలలు చదివినట్టుగా ఉండదు. అష్టావక్ర గీత చదువుకున్నా ఆత్మజ్ఞానమే, జ్ఞానవాసిష్టం చదివినా అదే, పంచదశి చదివినా అదే, త్రిపురారహస్యం చదివినా అదే, మనం ఏం చదువుతున్నాం అన్నింటిలో అదే, వివేక చూడమని చదివినా అదే. కాకపోతే పైన మాటల్లో కొంచెం తేడా ఉన్నట్టు కనపడచ్చు. అందుకని శంకరాచార్యుల వారు ఏం చెప్పారంటే, జ్ఞానశాస్త్రం అంతా కలిపి సగం శ్లోకంలో చెప్పేస్తా అన్నాడు. బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః. ఇదే మీరు ఏ జ్ఞానశాస్త్రం, అద్వైత జ్ఞానశాస్త్రం ఏది చదివినా ఎందుకంటే ఎక్కువ ఉండదు. ఇది సూక్ష్మ ప్రజ్ఞ గల వాళ్ళకి మనం ఒక గంట లోపలే చెప్పేసి, కొత్తగా వచ్చిన వాళ్ళైనా సరే వాళ్ళకి బాగా తెలివితేటలు ఉంటే, లౌకికమైన తెలివితేటలు, సూక్ష్మమైనటువంటి దృష్టి, లౌకిక విద్యలో కూడా వస్తాయి కదా సూక్ష్మ దృష్టి, అటువంటి వాళ్ళకి తొందరగా చెప్పొచ్చు. కానీ అది లోపలికి దిగదు. ఇందా చెప్పాను చూడండి, పీనాసిగా ఉండేటువంటి వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టరా అంటే మాట పైన అర్థమైనట్టు ఉంటుంది, కానీ లోపలికి దిగదు. ఇట్లా ఎవరు సిగరెట్ తాగేవాడికి సిగరెట్ తాగడం తప్పురా అని చెప్తే నిజమే అంటాడు, కానీ లోపలికి దిగదు. అంటే నరనరాలా జీర్ణించిపోయి లోపల మార్పు రాదు. అట్లా చూసుకోండి. ఏదో ఒకటి రెండు ఉదాహరణలు చెప్పాం, కానీ ప్రతి మనిషిలోనూ ఇక నరనరాలా జీర్ణించుకుపోయినటువంటి విషయాలు చాలా ఉంటాయి. అందరికీ ఉండేటటువంటి ఒక పెద్ద అడ్డంకి మహారోగం లాంటిది అనమాట. అందరికీ ఉంటుంది. ఏంటంటే దేహమే నేను అనుకోవటం.
ఆత్మజ్ఞానంలో ఏం చెప్తాం? దేహం నువ్వు కాదు, నువ్వు వేరు, శుద్ధ చైతన్యం అనే మాటలు వస్తాయి, చెప్పబోతున్నారు తర్వాత శ్లోకాల్లో. అవి చెబితే ఆహా బాగుందండి, చాలా బాగా చెప్పారండి, అబ్బో ఏమి వివరణ, ఏమి వ్యాఖ్యానం, ఒక్క శ్లోకానికి 2 రోజుల పాటు చెప్పారండి, ఇట్లా అనుకుంటారు. కానీ ఆ విషయం మన లోపలికి దిగదు. దిగితే అప్పటికప్పుడే మోక్షం. ఏమిది ఇంకా? దేహం నేను కాదు అన్న విషయం విని లోపల ఉన్నటువంటి శుద్ధ చైతన్యమే నేను అన్న స్థితిలో నిలిచిపోతే ఆ ప్రభావం వలన నీకు దుఃఖం ఉండదు. అదే ముక్తి. అంటే జ్ఞానం లోపలికి దిగకుండా చేయడానికి మనలోనే చాలా అడ్డంకులు ఉన్నాయి. వాటిని వాసనలు అంటారు. దేహ వాసన ఒక వాసన, ముఖ్యమైన వాసనలో ఒకటి దేహ వాసన. దేహం నేను అనిపిస్తుంది. ఇది బాగా ఉండేటప్పటికి ఏమంటారు? దేహవాసన దృఢంగా ఉండేటప్పటికి విన్నవాళ్ళు, సూక్ష్మ ప్రజ్ఞ గల వాళ్ళే, అర్థం చేసుకునే వాళ్ళు చాలా మంది ఏదో బాగుందండి, వినటానికి బాగుంది, మరి ఎంతవరకు నిజమో మనం చెప్పలేం అంటారు కొందరు. వీళ్ళందరూ శాస్త్రాల్లో ఉంది తప్పని ఎట్లా అంటాం? నిజమే అయి ఉండాలి, మరి పెద్దలందరూ కూడా చెప్తూ ఉన్నారు నిజమే, కానీ మనలాంటి వాళ్ళకి ఎక్కడ కుదురుతుందండి అంటారు కొందరు. నేను బాగా ప్రయత్నిస్తూనే ఉన్నానండి, అసలు నాకేమి ఉపయోగించట్లేదు, నేను కొన్ని సంవత్సరాల తరబడి దీన్ని చేస్తూనే ఉన్నా, నాకేం ఉపయోగించట్లేదు అంటారు కొందరు. ఏదోనండి ప్రయత్నం చేయాలని అనుకుంటాను కానీ, సాధన చెయ్యాలి అనుకుంటాను కానీ చెయ్యలేకపోతున్నాను అంటారు కొందరు. ఇటువంటి పరిస్థితులన్నీ ఎందుకుంటున్నాయంటే, ఇదిగో విన్న మాట లోపలికి దిగకుండా పైపైనే నిలబడి ఉంటుంది. ఒక రాతి బండు ఉందనుకోండి, ఇప్పుడు ఈ నాపరాళ్ళలో లేకపోతే గట్టి పాలిష్ స్టోన్స్ ఇట్లాంటివి వస్తున్నాయి. ఇప్పుడు దీని మీద ఒక చుక్క నీళ్లు పడితే ఆ చుక్క అట్టాగే ఉంటుంది, చాలాసేపటికి కాస్త పైకి ఎగిరిపోతుంది, బండేం పీల్చుకోదు. అదే సిమెంట్ గచ్చు అనుకోండి, ఒక చుక్క పడితే కొంచెం మెల్లిగా పీల్చుకుంటుంది. మట్టి నేల అయితే ఇంకా బాగా పీల్చుకుంటుంది. కాస్త నీళ్లు వస్తే కాసేపట్లో నీళ్ళంతా పీల్చుకుపోతుంది, అది మట్టి నేలలో. అట్లా మనస్తత్వాలు కూడా అట్లా ఉంటాయి. దేహవాసన, లోకవాసన, శాస్త్రవాసన ఇట్లాంటి కొన్ని ఉంటాయి. అవి బాగా దృఢంగా ఉన్నటువంటి వారికి ఇది అసలు లోపలికి దిగదనమాట జ్ఞానం. అందుకని అటువంటిది ఎంత తక్కువగా ఉంటే ఈ శాస్త్రం అంతా బాగా ఉపయోగిస్తుంది. కాబట్టి ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి ముందే నీకు కావలసిన అర్హత ఏమిటి అని తెలియజేస్తున్నారు. అష్టావక్రుడు చెప్పాడు, జనక మహారాజు విని ఆనందించాడు, మరి నేను కూడా వింటున్నాను, నాకెందుకు అటువంటి స్థితి కలగట్లేదు అని ఎవరన్నా ప్రశ్నిస్తారేమో అని ముందే ఒక హెచ్చరికగా చెబుతున్నాడండి. ముక్తిమిచ్చసి చేత్తాత విషయాన్ విషవత్యజా. ముక్తిని కోరుదువేని విషయములను విషము వలె విడనాడుమో. విషయములు అంటే ఏంటి? మన చుట్టూ ఉన్న అన్ని విషయాలు అనుకోండి. ఇక్కడ విషయములు అంటే భోగేచ్ఛలు అనుకోండి. బయట తనకంటే వేరుగా ఒక పదార్థాన్ని తీసుకొని దానిని మనం సంపాదించి అనుభవించినప్పుడు మనకి సుఖం వస్తుంది. ఇది విషయం అంటే. ఈ విషయ సుఖములు అవి కూడా ఇందాక చెప్పిన వాసనలాగా మారి ఇందులో ఈ సుఖం ఉంది, ఇందులో ఈ సుఖం ఉంది, ఇందులో ఈ సుఖం ఉందని లోపల నుంచి గట్టిగా అనిపిస్తూ ఉంటుంది.
ఆ విషయ సుఖాల్ని వదులుకోవాలి అంటే ఒప్పుకోదు, మనసు ఒప్పుకోదు. ఆత్మజ్ఞానం ఏం తెలియజేస్తుంది? నీవే ఆనంద స్వరూపం, నీవే నిశ్చల స్వరూపం, నీకు రెండో వస్తువుతో అవసరం లేదు. మరి ఈ మాట లోపలికి దిగుతుందా? ఈ మాట లోపలికి దిగుతుందండి? నీకు రెండో వస్తువుతో అవసరం లేదు, నీవే ఆత్మస్వరూపం, నువ్వే సుఖస్వరూపం అన్న మాట లోపలికి దిగాలంటే విషయములలో సుఖము ఉన్నది, సంపాదించడానికి కొంత కష్టపడైనా సరే ఎంత అనుభవిస్తే అంత సుఖం ఉన్నది అని ఒక వాసన గట్టిగా లోపల పడింది. అది బండరాయిలాగా ఉంటుంది. ఈ జ్ఞానాన్ని లోపలికి ఇంకనియ్యదు. మరి విషయములు ఎట్లా వదులుతాడు? కాదండి నేను వదలను, విషయాన్ని వదలను, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటాను అని అనుకోండి, అది పైపైన తెలుస్తుంది. మీకు సూక్ష్మ ప్రజ్ఞ ఉంటే విషయాల్ని వదలకపోయినా, కొత్తగా వచ్చిన వాళ్ళకైనా, మొదటిసారి ఇదేసారి వింటున్నారు అన్న వాళ్ళకు కూడా ఇది అర్థం అవుతుంది. కానీ ముక్తి అనేటటువంటిది రాదు. ముక్తి అంటే ఏంటి? ముక్తి అనేటువంటి సందర్భానుసారంగా చెప్తాం అనుకోండి. ప్రస్తుతం ముక్తి అంటే బంధముల నుండి విడిపడటం, అంటే ఎప్పుడూ స్వేచ్ఛగా ఉండటం. స్వేచ్ఛ అనగానే హాయి కూడా ఉంది. నేను స్వేచ్ఛగా ఉంటే హాయిగా ఉన్నట్టేగా. స్వేచ్ఛగా, బంధము లేకుండా స్వేచ్ఛగా హాయిగా ఉండటం. అది ఎట్లా వస్తుందంటే నీ స్వరూపాన్ని తెలుసుకుంటే వస్తుంది. ఇది సిద్ధాంతం. ఈ సిద్ధాంతానికి విరుద్ధంగా లోపల వాసన, విషయములలోనే సుఖముంది, విషయములలోనే సుఖముంది, విషయాలను అనుభవించాలి, విషయాలను సంపాదించాలి. ఇప్పుడు ఏమైందనమాట, ఈ జ్ఞానానికి ఈ విషయ వాసనలకి పరస్పరం విరుద్ధంగా ఉండదు. ఒకడు ఉత్తరం దిక్కుగా ప్రయాణం చేస్తాం అనుకున్నాడు, ఇంకొకడేమో దక్షిణం దిక్కుగా ప్రయాణం చేద్దాము అనుకున్నాడు. మన ఇద్దరం కలిసిపోదామంటే ఎట్లా కలుస్తాయి? వాళ్ళిద్దరు కలవరు. వీడి దిశ వేరు, వాడి దిశ వేరు. నేను దక్షిణానికి వెళ్తాను, మీరు ఎక్కడ దాకా వెళ్తారు అన్నారు అనుకో. నేను అక్కడ ఏదో రామేశ్వరం దాకా వెళ్తానండి దక్షిణ యాత్రలు వేసి అన్నాడు. నేను కన్యాకుమారి దాకా వెళ్తాను అన్నాడు ఇంకోడు. సరే, కొంత దూరం కలిసి వెళ్ళొచ్చు, పూర్తిగా కాకపోయినా కొంత దూరం ఉన్నా కలిసి వెళ్ళొచ్చు. ఇద్దరు దక్షిణం వైపుకి వెళ్తున్నారు. కానీ ఒకడు దక్షిణం, ఒకడు ఉత్తరం వెళ్ళదలుచుకుంటే అస్సలు కలవరు. మన ఊరు బస్ స్టాండ్ దాకా కలిసి వెళ్ళొచ్చు, తర్వాత వాడు అటువైపు, వీడి ఇటువైపు. అట్లా ఉంది ఇక్కడ. విషయము అనేటువంటిదేమో నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని బహిర్ముఖ ప్రజ్ఞకు తీసుకెళ్తుంది. ఆత్మతత్వమేమో అంతర్ముఖ ప్రజ్ఞకు తీసుకెళ్తుంది. విషయ సుఖమేమో ఒకదాని మీద ఆధారపడేటట్లు చేస్తుంది. ఆత్మజ్ఞానమేమో స్వేచ్ఛ, దేని మీద ఆధారపడకుండా హాయిగా ఉండేటట్టు చేస్తుంది. విషయ సుఖమేమో ఎప్పుడు ఏదో కొరత, ఏదో లోటు చూపిస్తుంది. ఇంకా అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఎప్పుడు ఏదో అంటూ ఉంటుంది. ఆత్మసుఖమేమో నేనే పరిపూర్ణుణ్ణి, నాకు ఏ కొరత లేదు, ఏ లోటు లేదు అన్నట్లుగా బోధిస్తూ ఉంటుంది ఆత్మజ్ఞానం. అంటే ఏంటి? రెండు పరస్పర విరుద్ధం, కాస్త దూరం కూడా కలిసి వెళ్ళవు ఇవి. కాబట్టి దానికి దీనికి వేరుగా ఉంది. కాబట్టి విషయ సుఖాలను వదులుకుంటే నీకు వెంటనే ముక్తి వస్తుంది అని చెప్తున్నారు. అది విషము కంటే కూడా ప్రమాదమైన ఉన్నాడు వ్యక్తి.
ఎందువల్లంటే ఇంకొక చోట వచ్చింది, విషం నిహంతి భోక్తారం ద్రష్టారం చక్షుషాప్యం, వివేక చూడమణిలో అంటారు శంకరాచార్యులు. విషం అనేటువంటిది అది తాగటమో తినటమో చేసిన వాడిని చంపేస్తుంది. విషయాలో తాగక్కర్లా, అలా చూస్తే చాలు. ఒక మంచి వస్తువును చూశాడు, కావాలని తపన పడుతుంది. ఒకడు కూడా మంచి ఇల్లు కట్టుకున్నాడు, చూశాడు, నేను కూడా అట్లాంటిది కట్టుకోవాలి, పడుతుంది బుర్రలో ఆందోళన. ఒక అందమైనటువంటి సీన్ చూశాడు, బుర్రలో పడుతుంది, అయ్యో అయ్యో అయ్యో, ఆహా కావాలి. ఇవన్నీ కుదిరేవా? కొన్ని కుదురుతాయి, కొన్ని కుదరవు. కుదిరేటంత వరకు ఆందోళన, కుదరకపోతే ఇంకా ఆందోళన. అందుకనే ఉన్నాడు, విషము కంటే కూడా ఇది ఇంకా భయంకరమైనది. ఇక్కడ చెప్తున్నారు, విషయాన్ విషవత్ త్యజ, విషయములను విషము వలె విడనాడుము. అయ్యో నేను విడనాడలేకపోతున్నానండి అంటారనుకోండి, సరే వాళ్ళ కోసం ఇంకా కొంచెం సర్దుబాటు చేసుకుందాం. ఏమనంటే, నువ్వు పూర్తిగా విడవలేకపోయినా పర్వాలేదు, ఈ జ్ఞానశాస్త్రం వింటూ ఉంటే ఈ తర్వాత నీకు శక్తి వస్తుంది, విడిచేటటువంటి శక్తి. కానీ ముందు కనీస ధర్మం ఏంటంటే, వదులుకోవాలని అనుకుంటున్నాను, వదలలేకపోతున్నా తర్వాత. కానీ విషయములలో నిజమైన సుఖం లేదు, వదులుకుంటే మంచిది అన్న ఒక ధ్యాస అన్న కలగాలి, కనీసం అంతవరకు. వదలాలనుకుంటున్నానండి, వదలలేకపోతున్నాను అని అయితే కాదు, మళ్ళీ శ్రద్ధతోటి చెబితే, విశ్వాసంతో నిజంగా మీకు అనిపించి చెబితే పర్వాలా. జ్ఞానశాస్త్రాన్ని మధ్యమ తరగతి విద్యార్థి, ఉత్తమాధికారి, మధ్యమాధికారి, అధమాధికారి అని అంటారు. ఉత్తమాధికారి అయినటువంటి వాడు అనగా వదులుకోగలిగిన పరిస్థితుల్లో ఉంటాడు. మధ్యమాధికారి వదులుకోవాలని అర్థమైంది, బాగా వదులుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను కానీ వదులుకోలేకపోతున్నాను, ఇది మధ్యమాధికారి, పర్వాలా. మధ్యమాధికారికి జ్ఞానం నిదానంగా పనిచేస్తుంది, పని చేయకుండా పోదు. అసలు అధికారి కాని వాడు ఎవడంటే, ఇదంతా మనకు కుదురుతుందా, విషయాలను వదులుకుంటే మనకి ఎక్కడ ఆనందం ఉన్న ఆనందం కూడా పోతే ఆ విషయాలను వదులుకుంటే ఎట్టా, ఇటువంటి మాటలు చెప్పేటటువంటి వాడు అధికారి కాదు, అధమాధికారి కూడా కాదు. ఉత్తమాధికారి, మధ్యమాధికారి, అధమాధికారినా పర్వాలా, నిదానంగా ఎప్పటికైనా కొన్ని జన్మలకైనా వాడు కడతీరుతాడు. అసలు అధికారే కానిటువంటి వాడు నేను వదులుకోను అన్నాడు అనుకోండి, వాడికి ఇది పనికి రాదు అన్నమాట. అయితే ఈ శాస్త్రాన్ని ఇప్పుడు మనం ఎందుకు చెప్తున్నామంటే, ఇదిగో ఈ మాటలు వినాలి అనుకున్న వాళ్ళందరూ అధికారులే అని నా అభిప్రాయం. ఎందుకు వదులుకొని వచ్చారుగా ఇది వినడానికి, ఏదో కాసేపైనా కొన్నింటినైనా వదులుకొని దీన్ని వినాలి అని వచ్చారు కాబట్టి, మరి తర్వాత ఎన్నింటిని వదులుకోగలుగుతున్నారో వదులుకోలేకపోతున్నారో అది ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది. కనీసం కొంతవరకైనా కొన్నింటినైనా వదులుకొని, సరే ఇదేదో మంచిది దీన్ని పట్టుకుందామని వచ్చారు కాబట్టి కాస్త కూస్త అధికారం ఉన్నట్టే. అందువలన ఈ శాస్త్రం వినొచ్చు, ఇది వినాలి అని ఒక దృష్టి ఉంది అంటే కాస్త కూస్త అధికారం ఉన్నట్టేనండి. తర్వాత ఈ రెండింటికి సరిపడదు అన్నాం, విషయాలకి ఆత్మజ్ఞానానికి సరిపోదు, ఎందుకు విరుద్ధంగా ఉన్నాయి. అది బహిర్ముఖం, ఇదేమో అంతర్ముఖం. అది బయటికి తీసుకెళ్తుంది, ఇది లోపలికి తీసుకెళ్తుంది, రెండు కుదరవు ఒకేసారి. ఇకపోతే ఆత్మజ్ఞానానికి కలిసేది ఏదైనా ఉందా అంటే, కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. ఏమిటి ఆ లక్షణాలంటే, దయ, ఆర్జవం అంటే రుజు ప్రవర్తన, వంకర నడక లేకుండా సూటిగా ప్రవర్తించడం, క్షమ అంటే ఓర్పు, తోష అంటే సంతోషం, పెద్దానికి చిన్న సుఖం కలిగిన
చిన్న మంచి జరిగినా ఆహాహా అని సంతోషించడం, తనకే కాకుండా అవతల వాడికి ఏదైనా మంచి జరిగినా సంతోషించడం, ఇది సంతోషం. సత్యం, సత్యం అంటే ఎప్పుడు ఒకే రకంగా ఆలోచించడం, ఆలోచించాలని ఏదైతే మన మనసులో ఉందో దాన్ని బయట పెట్టడం, ఇటువంటి దాన్ని సత్యము అంటాం. ఇవి మంచి లక్షణాలు అన్నాడు. వీటిని అమృతము వలె సేవింపుము. జ్ఞానానికి అధికారం కావాలంటే కొన్నిటిని వదలాలి, కొన్నిటిని పట్టుకోవాలి. మనం ఆయుర్వేద మందులు వాళ్ళ దగ్గరికి వెళ్తే పథ్యపానాలు చెప్తుంటారు. పథ్యము అపథ్యం, ఇవి స్వీకరించవలసినవి, ఇవి స్వీకరించకూడనివి. అన్ని డాక్టర్లు చెప్తుంటారు అనుకోండి, కానీ ఎక్కువగా ఆయుర్వేదంలో దీనికి ఈ పథ్యం అనేటువంటి దానికి బాగా ఎక్కువ నొక్కి చెప్తూ ఉంటారు. అట్లా ఇక్కడ అపథ్యం ఏంటంటే విషయాలు, పథ్యం ఏంటంటే దయా, ఆర్జవ, సంతోష, సత్య, క్షమ, ఈ 5 కలిగించుకో, ప్రయత్నం చేసి కలిగించుకో అన్నాడు. ఎందుకని ఇవి సరిపోతాయి ఆత్మజ్ఞానానికి. ఇవి కూడా మనిషిని అంతర్ముఖం చేయడానికి ఉపయోగిస్తాయి. ఉదాహరణకి క్షమ ఉందనుకో, క్షమ అంటే ఓర్పు. ఓర్పు అంటే ఏంటి? బయట ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే కాని అని తట్టుకోగలిగినటువంటి శక్తి. అది ఎప్పుడు వస్తుంది? కొంత అంతర్ముఖమైనట్టే. ఓర్చుకుంటున్నావు అంటే బయట విషయంతో నీకు ఇబ్బంది వచ్చినప్పుడు కూడా నువ్వు ఓర్చుకోగలుగుతున్నావు అంటే బహిర్ముఖ ప్రజ్ఞ తగ్గుతున్నట్టు లెక్క. అట్లాగే సంతోషం, బయట విషయాలలోంచి సుఖం వచ్చినప్పుడు ఆహాహా అని సంతోషపడటం, అది కాదు సంతోషం. విషయంలో ఏం లేకపోయినా, ఇవాళ పంచభక్ష పరమాణాలు లేవు కానీ తాగడానికి గంజి దొరికింది అనుకోండి, ఆ గంజి దొరికిందనే సంతోషించే వాళ్ళు ఉంటారు. ఏదో 4 ఇళ్లు పోయి ముష్టెత్తుకుంటే ఒక ఇంట్లో ఇంత ముద్ద పెట్టారు, దానికే సంతోషించి తినేవాళ్ళు ఉంటారు అనుకోండి. అటువంటి సంతోషం ఉంటుంది. ఏమీ లేకపోయినా ఉన్న కొద్దితోటి సంతోషపడుతూ ఉండటం. ఇది కూడా దేన్ని సూచిస్తుంది? అంతర్ముఖమైనటువంటి మనస్సును సూచిస్తుంది. ఇంకా అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి అనేటువంటి మనస్సుకి సంతోషం రాదు. వాడి ఇంట్లో అన్నీ ఉంటాయి, బయట అన్నీ ఉంటాయి, ఏది కోరితే వస్తుంది, అయినప్పటికీ సంతోషం ఉండదు. ఎందుకని? ఇంకా కావాలి, ఇంకా కావాలనే తపన ఉంది కాబట్టి. ఉన్నదానితో సంతోషపడేటటువంటి ఏ కొంచెం ఉన్నా సరే అది విషయ సుఖం కాదండి. విషయ సుఖాలు సాధారణంగా ఏం కలుగు చేస్తాయంటే ఆందోళనలు కలుగు చేస్తాయి. సంతోషాన్ని తాత్కాలికంగా క్షణకాలం సుఖం వచ్చినట్టున్నా తర్వాత మళ్ళీ ఆందోళనే. కానీ సంతోషం అనేటువంటి లక్షణం విషయాల నుంచి వచ్చింది కాదు, తన లోపల నుంచే. ఏ కొంచెం ఉన్నా సంతోషపడుతున్నాడు అంటే ఆ ఆత్మలక్షణం. ఆత్మలక్షణం పూర్తి ఆత్మజ్ఞానం కాకపోయినా ఆత్మజ్ఞానానికి దగ్గరగా ఉన్నటువంటి లక్షణం, అంతర్ముఖమైనటువంటి దృష్టి కలిగిన వాడి లక్షణం. అట్లాగే దయ. దయ అంటే ఏంటి? అవతల వాడి మీద దయ చూపిస్తున్నావంటే వాడిలో కూడా నీ ఆత్మతత్వాన్ని చూసినట్టు. అయ్యో పాపం వాడు ఎంత బాధపడుతున్నాడో అంటే వాడి దృష్టిలో నువ్వు చూసినట్టు. వాడికి ఏదైనా సహాయం చేద్దాం అనుకుంటే నీ విషయ సుఖాన్ని కాస్త తగ్గించుకోవాల్సి వస్తుంది, నీ సంపదను కాస్త త్యాగం చేయాల్సి వస్తుంది. అంతా అంటే ఇది స్వార్థ త్యాగము. ఈ లక్షణాలన్నీ కూడా మనిషిని అంతర్ముఖం చేస్తాయి. బహిర్ముఖం, బాహ్యమైనటువంటి విషయాల నుంచి మనస్సును లోపలికి మరలిస్తాయి. కాబట్టి ఇవి మంచి లక్షణాలు. వీటి సహాయంతో జీవితాన్ని గడుపుకుంటూ ఏదో వ్యవహారం జరగాలి కదండి. ఎట్లా జరపాలంటే ఇటువంటి మంచి లక్షణాల సహాయంతో వ్యవహారాన్ని జరుపుకుంటూ ఉంటే ఇది పథ్యము, అది అపథ్యం. విషయ సుఖాలనేవి అపథ్యం. ఈ రెండింటి వలన ముక్తికి నీకు దోవ దొరుకుతుంది. ఈ లక్షణాలు ఉంటే ముక్తి వచ్చినట్టే అనుకోండి. ఎందుకనంటే ఈ లక్షణాలు ఉన్నట్టు వాడికి జ్ఞానం తేలికగా దొరుకుతుంది, కష్టపడక్కర్లే. ఇంకా అందుకని జ్ఞానశాస్త్రానికి ముందు ఏ అర్హతలు ఉండాలంటే ప్రతి దాంట్లో కొంచెం కొంచెం చెప్తారు. ఇందా చెప్పాను, జ్ఞానవాష్టంలో చాలా 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 వివరంగా వస్తుంది. మన వివేక చూడమణిలో కూడా 10-15 శ్లోకాల దాకా ఉంటాయి ఈ ముందు ఉండవలసినటువంటి అర్హతల గురించి. అట్లా అన్ని శాస్త్రాల్లోనూ ఉంటాయి. ఇందులో
అష్టావక్ర వారు కూడా అదే పద్ధతిని అనుసరించి జ్ఞానశాస్త్రానికి ముందుండవలసినటువంటి అర్హత, జ్ఞానానికి సయోధ్య అంటే కలిసి ఉండటం, కలిసి ఉండేటటువంటి లక్షణాల గురించి చెప్పారు. అయితే ఇది శుద్ధమైన జ్ఞానశాస్త్రం కాబట్టి ఈ అర్హతల గురించి కూడా ఈయన ఎక్కువ చెప్పట్ల. ఒకే ఒక్క శ్లోకంలో మోక్షానికి ముందుండవలసినటువంటి అర్హతలు, ముక్తిని కోరుదువేని ఇవి నీకు ఉండాలి అన్నది. సరే, ఇవి ఇతర శాస్త్రాల్లో ఉన్నాయి, వాటిని గురించి ఎక్కువగా చెప్పటం ఈ శాస్త్రం యొక్క ఉద్దేశ్యం కాదు. కాబట్టి ఇక ఈ తర్వాత శుద్ధమైనటువంటి జ్ఞానాన్ని ఉపదేశించడానికి పూనుకుంటున్నారు. అయితే ఇక్కడితో అయిపోయినట్టు అంటే కాదు, అక్కడక్కడ మళ్ళీ వస్తూనే ఉంటాయి ఈ లక్షణాలు. వాటి గురించి తర్వాత చూద్దాం అనుకోండి. ప్రస్తుతానికి శుద్ధ జ్ఞానం గురించి చెప్పబోతున్నారు. న పృథివీ న జలం నాగ్ని న వాయుర్ద్యౌర్నవా భవాన్ యేషాం సాక్షిణం ఆత్మానం చిద్రూపం విద్ధి ముక్తయే. న పృథివీ న జలం నాగ్ని న వాయుర్ద్యౌర్నవా భవాన్. పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము ఇవి నీవు కావు. వీటన్నిటికి నీ సాక్షి అయి చిద్రూపమైన ఆత్మను ముక్తి కొరకుగా తెలుసుకొనుము. ఇదండి మొట్టమొదటి ఉపదేశం. ఇది శుద్ధ జ్ఞానం యొక్క ఉపదేశంలో మొట్టమొదటి శ్లోకం. పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అనేవి పంచభూతాలు, మనందరికీ తెలిసింది. పంచభూతములేవి నీవు కావు అన్నాడు. పంచభూతము నువ్వు కావు అంటే బయట కనపడేటువంటి ఆ గాలి, నీరు అది నీవు కాదు అని చెప్పాల్సిన పని లేదు. ఆ అర్థం కాదండి. పంచభూతాలంటే కనపడేటటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి అన్ని విషయాలు పంచభూతములతో నిర్మితమై ఉన్నవి. పంచభూతములతో తయారైన దానిని ప్రపంచము అంటారు. మనకు కనబడేటువంటి వస్తువుల్లో పంచభూతములతో కాకుండా మరొక వస్తువుతో తయారైంది ఏది లేదు. అంటే ఒక రకంగా చెప్తే ప్రకృతి అంతా పంచభూతమైన. ఇప్పుడు ఈ ఉపదేశం ఏంటి? ఈ ప్రకృతి ఏది నువ్వు కాదు, పంచభూతము నువ్వు కాదు అంటే క్లుప్తంగా చెప్తే ప్రకృతి నువ్వు కాదు. మరి ఏంటండి ప్రకృతి నేను కాకపోవడం ఏంటి అంటే, ప్రస్తుతం నేను అనుకునేటటువంటి దాంట్లో ప్రకృతి అనేటువంటి భాగం చాలా ఎక్కువగా ఉంది. ఇది ప్రస్తుతం నేను అనుకునే దాంట్లో. ప్రస్తుతం దేన్ని నేను అనుకుంటున్నాను? శరీరం. ఎందుకు ప్రతివాడు కాస్త ఆలోచించినప్పుడు లోపల ఏదో ఉండి నేను ఆలోచిస్తున్నాను, నేను పని చేస్తున్నాను అనుకున్నా, ప్రతివాడికి అనుభవంలో ఉన్నది ఏంటంటే ఈ శరీరమే నేను, ఈ కూర్చొని ఉన్నది నేను,
పడుకునేది నేను, నడిచేది నేను, మాట్లాడేది నేను, తినేది నేను, వ్యవహారం చేసేది నేను, రోగం వస్తే బాధపడేది నేను, ఇవంతా అంటున్నప్పుడు ఎట్లా? వీడి అర్థం ఏంటంటే శరీరమే నేను అన్న అర్థం. ఈ శరీరం ఎట్లా తయారైంది? ఇందులో ఏమున్నాయి? చర్మము, నెత్తురు, మాంసము, ఎముకలు, పేగులు, ఇట్లాంటివేగా ఇవంతా కలిసి శరీరం. వీటినన్నింటినీ వివరంగా వర్ణించక్కర్లేకుండా ఒక మాటకు చెప్పే అంతా పంచభూతమయము. అంటే పదార్థం, వస్తువు. ఏమిటి దీనికి పదార్థం, వస్తువు అంటే పంచభూతాలు, ప్రకృతి. దీనికి కూడా ఎక్కువసేపు నేను వివరణ ఇవ్వక్కర్లేదు, ఎందుకంటే మనందరికీ తెలుసు శరీరం ఎట్లా పెరుగుతుంది, ఎట్లా నిలబడి చచ్చిపోకుండా క్షీణించకుండా అంటే ఆహారం వల్ల. అందువల్ల కొన్ని చోట అన్నాధ్యేవ కల్విమాని భూతాన్ని జాయంతే అన్నేన జాతాన్ని జీవంతి ఇట్లా చెప్తారు. అన్నం వల్లనే ఇవన్నీ పుడుతున్నాయి, అన్నం వల్లనే పెరుగుతున్నాయి, అన్నం వల్లనే నశిస్తున్నాయి, అన్నం నందే నశిస్తున్నాయి ఇట్లా చెప్తారు. అంటే ఏంటి? ఆహారం. ఆహారం తీసుకున్నందువల్ల శరీరం పెరుగుతుంది అంటే అర్థం ఏంటండి? శరీరం మొత్తం ఆహారమే. అందువల్ల అన్నాడు చచ్చిపోయిన తర్వాత కూడా ఆహారమే అన్నాడు. ఎట్లా? ఇంకొకటి జీవి, కుక్కలను కలిసి తింటే అవి, లేక అక్కడ పడేస్తే పురుగు పుట్రా పడిపోయి చీకిపోతే, లేదా గుంటలో బట్టి పూడి చేసిన ఆ చీకిపోయి భూమిలో మట్టిలో కలిసిపోతే, మట్టిలో కలిసిపోయిందని ఏ చెట్లో పీల్చుకుంటాయి, మరి బయటపడేస్తే ఏ జంతువులో పురుగులో తింటాయి. కొంతమంది కాల్ చేస్తారు, కాల్చినా బూడిదైపోతుంది, ఆ బూడిదంతా మళ్ళీ మట్టిలో కలుస్తుంది, అందులోంచి మళ్ళీ ఏ మొక్కలో మొలుచుకొస్తాయి, మొక్కలకు ఆహారం ఎరువుగా తయారవుతుంది. ఇట్లా ప్రపంచంలో మనదే కాదు, ఏ శరీరం చూసినా, ఏ జంతువు గాని, పక్షి గాని, పురుగు గాని, అన్ని శరీరాలు కూడా ఆహారంతో తోటి నిర్మింపబడుతున్నాయి. కాబట్టి ఇదంతా పంచభూతమయమైనటువంటిది. ఈ పంచభూతమయమైనటువంటిది నీవు కాదు అంటున్నాడండి. ఎట్లాగే ఉంది, ఎంత తేలిగ్గా ఉంది చూడండి. పంచభూతాలన్నీ వస్తూనే పోతున్నాయి. ఇవాళ ఆహారం తింటున్నామంటే ఏమైంది? ఇవాళ ఆహారం కొంత శరీరంగా మారింది, కొంత విసర్జించేస్తున్నాం మలమూత్రాల రూపంలోనో ఇంకా ఇతర అవయవాల నుంచి రకరకాలుగా దీన్ని విసర్జన జరుగుతోంది. కొంత శరీరంగా మారుతోంది. నిన్న బాగా చిక్కుపోయి ఉన్నాడు, 10 రోజుల పాటు తిండి లేదు, రోగం వచ్చింది, లంఘనాలు చేశాడు, చిక్కుపోయినాడు. తర్వాత ఇప్పుడు తగ్గింది, తింటం మొదలు పెట్టాడు. 2 రోజుల పాటు తినేప్పుడు కొంచెం మళ్ళీ పుంజుకున్నాడు అనుకోండి. ఎట్లా వచ్చింది శరీరంలో ఈ మార్పు, ఈ బరువు? అంటే ఆహారమే ఇదంతా. ఇంకో రకంగా చెప్పాలని, ఎవరిని చూస్తున్నాం అంటే శరీరాన్ని చూస్తున్నాము అన్నాం అనుకోండి. ఇంకో రకంగా చెప్పొచ్చు, ఆహారాన్ని చూస్తున్నాం. నీకు కనపడేదంతా ఆహారం. ఈ శరీరం అంతా ఆహారమే. దాన్నే ఇక్కడ ప్రకృతి లేక పంచభూతములు అని చెప్పచ్చు. నువ్వు చూసేదంతా పంచభూతములు. మరి ఆ పంచభూతములు నేనండి అంటే పెద్ద వివరణ అక్కర్లేదు, నీకు మారిపోతుందిగా. నిన్నున్నది కొంత ఇవాళ వెళ్ళిపోయింది, కొత్తది కొంచెం వస్తుంది, వెళ్ళిపోతుంది వస్తుంది, కొత్తది వస్తుంది, వెళ్ళిపోతుంది కొత్తది వస్తుంది, పాతది వెళ్ళిపోతుంది కొత్తది వస్తుంది. ఎంత మార్పులు వస్తున్నాయి చూడండి శరీరంలో. పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒకటే రకంగా ఉందా? చాలా 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 రోజుల తర్వాత చూస్తే ఒక మనిషిలో ఒక మార్పు కనపడ్డట్టు ఉంటుంది. నిన్నటికి వాడికి ఏమైనా మార్పు ఉందని అంటే కొంచెం కష్టం, కానీ మార్పు ఉన్నది. నిన్నటికి వాడికి ఏం మార్పు లేదంటే అన్నం తింటాం ఎందుకండి? నిన్నట్టు శరీరం ఉందనుకోండి, ఇక మనం అన్నం తినాల్సిన పనే ఉంది. మరి ఎందుకు తింటున్నావు? కొంత ఖర్చు అయిపోయింది. నిన్నటి శరీరంలో కొంత భాగం మనం పనిచేసేటప్పుడు దేనికో కొంత నశించిపోయింది, కొంత ఖర్చు అయిపోయింది, మళ్ళీ కొత్త చేస్తున్నాం. అందుకని దీన్ని ఏమన్నాడంటే, ఒక శరీరమే కాదు ప్రపంచం మొత్తం, ప్రపంచంలో జడ పదార్థాలు కానీ, ఈ శరీరం మొదలైనటువంటి పదార్థాలు కానీ, మనకు కనిపించేది, వినిపించేది, మనం ముట్టుకుంటే అర్థమయ్యేది అన్ని పంచేంద్రియములు తగిలేటటువంటి విషయాలన్నీ కూడా గట్టిగా అక్కడేదో ఉంది అని కాదు, ఇది ఒక ప్రవాహం లాంటిది అన్నాడు. పంచభూతముల యొక్క ప్రవాహం అంటే ఒక కాలువ దగ్గర కూర్చొని చూస్తుంటే నీళ్లు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది కాలవా
అది ఇది నది అంటాం. నది అంటే చెరువులో ఉన్నట్టు నిలకడగా ఉండవు, వెళ్ళిపోతుంటాయి. అటువంటి వాటిని ప్రవాహము అంటాం. ప్రవహిస్తోంది. మరి కాలవ అంటే ఏమిటండి కాలవ? నీరు వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయిందిగా. ఏది నీరు అంటే ఇదిగో ఇది నీరు అని చెప్పినప్పుడు ఆ నీరు కాస్త ఇంకా దూరం వెళ్ళిపోయింది, కొత్త నీరు వస్తుంది. ఎప్పటికప్పుడు నీరు వస్తూ ఉండేటప్పుడు నువ్వు దాన్ని చూసి కాలవ అన్నావు. ఎప్పుడు అదే నీరు ఉందంటే ఉండదు. ఒక్క క్షణం కూడా ఒక చోట ఆ నీరు ఉండదు, వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదిగో ఈ సృష్టి మొత్తం ఇట్లా కాలవలాగా నదిలాగా ఉందండి. నిన్న చూసిన శరీరం ఇవాళ లేదు. ఈ శరీరంలో ఉన్న కొంత భాగమో లేదా చాలా భాగం వెళ్ళిపోయింది. మళ్ళీ కొంత కొత్త భాగాన్ని మనం ఆహారం రూపంలో ఇస్తున్నాం. ఆహారం అంటే నోటితో తినేదే కాదు, గాలి పీల్చుకుంటున్నాం, అది కూడా ఆహారమే. శరీరానికి అవసరమైన గాలి అవసరం కాబట్టి గాలి పీల్చుకుంటున్నాం కాబట్టి అది ఆహారం. నీళ్లు తాగుతున్నాం, అది ఆహారమే. అవి పంచభూతాలు. గాలి పీల్చుకుంటున్నాం, నీళ్లు తాగుతున్నాం, గట్టి పదార్థాలను తింటున్నాం, మెత్తటి పదార్థాలు తింటున్నాం, ఇదంతా పంచభూతం. ఈ పంచభూతములంతా వస్తున్నాయి పోతున్నాయి. ఇది మారిపోతుంది. ఇట్లా మారిపోయేటటువంటి శరీరము నువ్వా? ఏమోనండి నేనేనేమో అని అంటారా మీరు? మారిపోయే శరీరమే నేనండి అని మీరు అంటారా? అనబుద్ధి కాదు ఎవరికి. ఎందుకనంటే లోపల నుంచి ఒక స్ఫురణ అంటే స్ఫురిస్తూ ఉంటుంది, దానంతరం ఇది స్ఫురిస్తూ ఉంటుంది. కావాలని మనం ఆలోచించి ఇది ఇట్లా అని చెప్పడం కాదు, దానంతరం అది అట్లా అనిపిస్తూ ఉంటుంది. ఏమని అనిపిస్తోంది? నేను 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 అన్న మాట కాదండి. నేను అన్న మాట మనం తెలుగులో వాడతాం, సంస్కృతంలో అహం అంటారు, ఇంగ్లీష్లో ఐ అనొచ్చు. ఇట్లా ఒక్కొక్క భాషలో ఒక్కొక్క రాస్తుంది. లోపల అంతరాంతరాల్లో ఉన్నటువంటి ఈ స్ఫురణకి భాష లేదు. తెలుగులోనూ అనుకోదు, ఇంగ్లీష్లోనూ అనుకోదు. కానీ ఒక రకంగా అనిపిస్తుంది నేను అన్నట్టు. భాష లేకుండా ఒక భావం లోపల అనిపిస్తూ ఉంటుంది. అది ఎట్లా ఉంటుందన్నాడంటే, ఆ స్ఫురణ మారకుండా ఉంది. అదొక రకమైన మారనటువంటి అనుభవం. దీన్ని మారకుండా ఉండేటువంటి అనుభవం అంటే, చిన్నప్పుడు నేను ఆ ఊళ్ళో ఉండేవాడినండి. అక్కడ ఒక పెద్ద వేప చెట్టు ఉండేది. ఆ వేప చెట్టు కింద ఒక పెద్ద అరుగులా కట్టేవాళ్ళు. సాయంత్రం కూడా అందరూ కూర్చుంటుండేవాళ్ళు. నేను ఆ ఊళ్ళో చిన్నప్పుడు కొంతకాలం, ఎక్కువ రోజులు లేదు, మా అమ్మమ్మ గారి ఊరు, అక్కడికి వెళ్ళి అప్పుడప్పుడు ఉండేవాడిని. ఓ దీపావళి పండుగ అప్పుడు అక్కడికి వెళ్తే అక్కడ అందరూ రోల్ రోకలు కొడుతున్నారండి. ఆ చెట్టు కింద బండలు వేసుకొని అక్కడక్కడ బండలు ఉన్నాయి, వాటి మీద రోల్ రోకలు కొడుతున్నారు. ఇప్పుడు రోల్ రోకలు ఎక్కడున్నాయి? అప్పుడు ఉండేవి. ఇట్లా అనుకుంటున్నాను. ఇట్లా అనుకుంటున్నప్పుడు అప్పుడు రోల్ రోకలు ఉండేది, ఇప్పుడు లేవు. అప్పుడు వేప చెట్టు ఉండేది, ఇప్పుడు లేదు. ఆ ఊరు వేరు, ఈ ఊరు వేరు. ఇవన్నీ అయినప్పటికీ నేను అన్న అనుభవం ఎట్లా ఉందండి? నేను అదే నేను. ఆ రోజున ఉన్న రోజునే ఉన్న నేనే ఈ రోజున ఉన్నాను అని మీకు అనిపిస్తోంది. ఇది లాజిక్ ద్వారా నిరూపించేది కాదు, యుక్తుల ద్వారా, తర్కం ద్వారా నిరూపించేది కాదు. ఒకవేళ మీ చేతనైతే ఎట్లా నిరూపించాలంటే, అదే ఉందనుకుంటున్నాం, అది లేదు, అది కూడా మారిపోయిందని మనం నిరూపించాల్సి వస్తుంది. అట్లా కాదు. మీ అంతా మీకు ఏమనిపిస్తోంది? చిన్నప్పుడు నేను వేరు, ఇప్పుడున్న నేను వేరు అనిపిస్తుందా? కొంచెం గట్టిగా అడిగితే శరీరం అండి, ఆ శరీరం వేరండి, ఈ శరీరం వేరు, అబ్బో మారిపోయిందిగా. అప్పుడు ఇంకా ఎంత అడుగున్నర ఉండేటువంటి మనిషి, చిన్న పిల్లవాడిని, ఇప్పుడు ఏదో 5.5 అడుగులు అయ్యాను. ఇట్లా ఇందులో మార్పు మనకు అస్పష్టంగా అనిపిస్తున్నది. కానీ మార్పులు ఏంటి? ఒక అనుభవం, ఒక స్ఫురణ. ఏమిటి ఆ స్ఫురణ? నేను భాష కాదు, మరి నేను తెలుగులో అనుకోవడం కాదు, ఊరికి అట్లా అనిపిస్తుంటుంది నేను అన్నట్టు. దాన్ని జీవుడు అనొచ్చు, అయితే ఒక రకంగా చెప్తే అహంకారము అని కొంతవరకు అహంకారం అనొచ్చు. ఇంకా బాగా చెప్తే అహం స్ఫురణ అన్నారు. అహం అని ఊరికి అట్లా స్ఫురిస్తూ ఉంటుంది, దానంతరం. మనం ఆలోచిస్తే అనుకోవడం కాదు, దానంతరం అనిపిస్తుంది. దక్షిణామూర్తి స్తోత్రంలో మనకు వస్తుంది,
బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వస్థాస్వపి వ్యావృత్తాస్వనువర్తమానమహమిత్యంతః స్ఫురంతం సదా. బాల్యాదిషు అపి జాగ్రదాదిషు తథా సర్వాసు అవస్థాసు. రకరకాల అవస్థలు ఏంటి? బాల్యాది అవస్థలు అంటే బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యం అంటే శరీరం చిన్నప్పుడు, మధ్య వయసు, ఇంకా యవ్వనము, తర్వాత ముసలితనం, ఇన్నిట్లోనూ ఇటువంటి అవస్థల్లోనూ. లేక ఒకే రోజు వచ్చేటువంటి అవస్థలు జాగ్రత్తాదిషు, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, ఇవి కూడా అవస్థలే అన్నాడు. మారిపోయేది ఈ అవస్థల్లోనూ అంటే ఇవన్నీ అవస్థలు అంటే మన అనుభవాలు అనమాట అండి. రకరకాలుగా మారుతుండేటువంటి అనుభవాలు. తథా సర్వాస్వస్థాస్వపి, ఇట్లా అనేక రకాల అనుభవాల్లోనూ ఏ అనుభవం వచ్చినా సరే. ఇంకా ఏం అనుభవాలు ఉండంటే, ఇందాక కోపంగా ఉన్నాను, ఒక జాగ్రత్త వస్తుందో చెప్పారు. పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఉన్నదేమో బాల్యాది అవస్థలు, ఒకే రోజులో ఉండే అవస్థలేమో జాగ్రత్తాది అవస్థలు, జాగ్రత్త స్వప్న సుషుప్తి. ఒకే రోజులో కాకుండా ఒకే గంటలో 5 నిమిషాల టైంలో, 1 నిమిషం టైంలోనే వచ్చే అవస్థలు ఉంటాయి కొన్ని. మహాకోపం వచ్చింది, వెంటనే తప్ప ఓడిపోయి నవ్వుతున్నాడు, అట్లాంటి అవస్థలు వస్తాయి. ఆ అవస్థ వేరే వస్తుంది. మహా ఆకలిగా ఉంది, కాస్త తినంగానే ప్రశాంతం అయిపోయి హాయిగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. ఇందాక ఏడుపు వచ్చింది, ఇప్పుడు నవ్వు వస్తుంది. ఇందాక ఎవరి మీద అనుమానం వచ్చింది, ఇప్పుడు తీరిపోయింది. ఇట్లా ఇటువంటి అవస్థలు మనస్సులో రకరకాల అవస్థలు వస్తుంటాయి. ఇందాక దాకా బాగానే ఉంది, సడన్ గా ఒక్కసారి ఇప్పుడు తలనొప్పి మొదలైంది, అవస్థ మారిపోయింది, కొత్త అవస్థ. ఇటువంటి అవస్థలు మారుతూ ఉన్నప్పటికీ వీటిని వ్యావృత్తాసు అన్నాడు. వ్యావృత్తము అంటే తిరుగుతూ ఉంటాయి, మారుతూ ఉంటాయి. వ్యావృత్తం అవుతుండేటువంటి అవస్థలందు అనువర్తమానం, అనువర్తిస్తూ అంటే మారకుండా అన్నిట్లోనూ కలిసి ఉంటుంది. ఉదాహరణ ఏం చెప్తారంటే, దండలో దారం, పూలదండ లేకపోతే మణుల దారం, పూసలు కూర్చున్న దండలో పైన ఉన్నటువంటి పూసలు లేక పూలు లేక రత్నాలు, మణులు, దేనైతే గుచ్చి అవన్నీ మారిపోతున్నాయి, ఒక్కొక్కటి విడివిడిగా ఉన్నాయి. అన్నిట్లో ఏమిటి అనువర్తమానంగా ఉంది, అన్నిటిని అనుసరించేది వస్తుంది అంటే లోపల ఉన్నటువంటి దారము లేక తీగ అనువర్తిస్తూ వస్తున్నది అన్నాడు. అట్లా ఏది ఇక్కడ అనువస్తుంది, మాకు మనిషిలో ఏది అనువర్తిస్తుందంటే బాల్యాది అవస్థలు, జాగ్రత్తాది అవస్థలు, ఈ విధంగా అన్ని రకాల అవస్థల్లోనూ ఏమిటిరా నీకు ఇవన్నీ మారిపోతున్నాయి, ఏది అనువర్తిస్తుందంటే అహమిత్యంత స్ఫురంతం సదా వ్యావృత్తాసు అనువర్తమానం అహం ఇత్యంత స్ఫురంతం సదా. అహం ఇది నేను అనేటట్టుగా, నేనని మాట కాదండి, మళ్ళీ అక్కడ నేను అహం అని సంస్కృతంలో కానీ నేను అని తెలుగులో కానీ అనుకోవడం కాదు, అట్లా అది భాష లేకుండా అనిపిస్తుంది. అంతఃస్ఫురంతం సదా, లోపల స్ఫురిస్తూ ఉంటా, అంతః లోపల నేను అన్నట్టుగా ఒక స్ఫురణ సదా ఎల్లప్పుడూ ఉంటుంది. నేను అన్నట్టు మారకుండా. ఇన్ని వస్తువులు, చిన్నప్పుడు ఉన్న నేనే ఇప్పుడు ఉన్నాను, నిన్న ఉన్న నేను ఇప్పుడు ఉన్నాను, సంవత్సరం క్రితం ఉన్న నేనే ఇప్పుడు ఉన్నాను. రాత్రి కల వచ్చినప్పుడు కొత్త నేను, ఇప్పుడు నేను ఒకటి మాట్లాడగలుగుతున్నాను, రాత్రి కల్లో మాట్లాడలేకుండా పక్షవాతం వచ్చి మంచంలో పడిపోయినట్టు కల వచ్చింది. ఆ నేను అప్పుడు కూడా ఈ స్ఫురణ ఉంది లోపల, అయ్యో నేను ఇట్లా అయిపోయానే అన్నట్టుగా ఉంది నేను. ఇప్పుడు నేను ఇట్లా ఉన్నాను, ఇట్లా మాట్లాడుతున్నాను కదా అన్నట్టుగా ఉంది. కానీ రెండిట్లో సమానంగా ఏముంది, రాత్రి వచ్చిన కళ్ళలోని ఇప్పుడు వచ్చిందంటే ఏదో ఒకటి నేను అన్నట్టుగా ఉంటుంది. అయిపోయిన మార్పులన్నింటినీ తీసేస్తే ఏది వస్తుందో అది నేను. అది అంతఃస్ఫురంతం సదా, లోపల ఎప్పుడు స్ఫురిస్తూ ఉంటుంది అన్నాడండి. ఏంటండి చెప్పే మాటలు నాకేం అర్థం కాదు, స్ఫురణ అంటారు, లోపల అంటారు, ఏంటండి ఇది అంటే అసలు ఏం లేదండి, ఇది మీరే మీ ఊరికి అట్లా కూర్చొని కదా, ఊరికి కదలకుండా మాట్లాడకుండా కూర్చుని, ఏ ఆలోచన వద్దు, ఊరికే కూర్చోండి, ఊరికి ఏమొద్దు. లోపల నుంచి ఎట్లా ఉందండి, ఏంటో ఉంది, ఏదోగా ఏంటోగా ఉండటమే అహం స్ఫురణ. అహం స్ఫురణ, నేను చచ్చిపోయాను అనిపించట్టు, నేనున్నాను అన్నట్టుగా ఉంటుంది, నేను అన్నట్టుగా ఉంటుంది.
ఏ ఆలోచనలు లేకుండా అట్లా ఊరికే కూర్చున్నప్పుడు నీకు ఏదైతే అనిపిస్తూ ఉంటుందో అదే అహంస్మరణ. అందరికీ ఉంది అనుభవంలో. ఇది చాలా గొప్ప విషయం అండి, ఎవరికి తెలియని విషయం, చాలా కష్టమైన విషయం అనుకోవద్దు. అందరికీ తెలిసిన విషయమేనండి, అందరికీ తెలిసిన విషయమే. అటువంటి మహా అద్భుతమైనటువంటిది. ఏమిటి అద్భుతం అంటే ఎప్పుడూ మన దగ్గరే ఉంటుంది, కానీ మనం దాన్ని పట్టించుకోం. అదే అద్భుతం. ఇంకొక అద్భుతం ఏంటి? మనకు తెలిసినంతలో, మనం ఊహించగలిగినంతలో మారకుండా ఉండేటటువంటిది ఈ స్ఫురణ ఒక్కటే. అన్నీ మారిపోతున్నాయి. ప్రపంచంలో అన్నీ మారిపోతున్నాయి. పెద్ద కొండ ఉంది, కొండ కూడా మారిపోతుందండి. కొండ చాలా శాశ్వతంగా ఉంటుంది. హిమాలయ పర్వతం అంటే కాదు. మీరు ఆ కొండ దగ్గరికి వెళ్ళి చూసారని ఒక్కసారి కాస్త వర్షం పడంగానే చూస్తే కిందంతా ఇసుక ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇసుక పైనుంచే. ఆ కొండ కొంచెం 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 క్షీణం అయిపోయి చిన్న చిన్న రాళ్లు, ఆ రేణువులన్నీ అట్లా ఉంటాయి. వాన కొట్టగానే అవంతా కడిగేసినట్టే అదంతా రాళ్లలోంచి వచ్చినటువంటి ఇసుక ఆ కొండ కింద పడుతుంది. ఇట్లా చూస్తే ప్రపంచంలో మారకుండా ఉన్నది ఏది లేదు. సరే, ప్రపంచం సంగతి వదిలేండి, మనకెందుకు. ప్రస్తుతం మన సంగతి చూసుకుంటే పంచభూతమయమైనటువంటి ఆహారం ద్వారా నడుస్తూ ఉన్నటువంటి ఈ శరీరము ప్రతి క్షణము మారిపోతూ ఉన్నది. మరి అద్భుతమైన విషయం ఏంటంటే ఈ మారిపోయేటటువంటి శరీరంలోనే ఉంటూ మారకుండా అహం అనేటువంటి స్ఫురణ మారకుండా, ప్రపంచం మొత్తంలో ఇది ఒక్కటే మారకుండా ఉండేది. అటువంటి స్ఫురణ దీంతో కలిసి కాపురం చేస్తున్నదండి. ఒకటి మారిపోయేది, ఒకటి మారకుండా ఉండేది, ఈ రెండు కలిసి ఉంటుంది ప్రస్తుతం మన అనుభవంలో. ఇది అద్భుతం కాదండి? అన్ని వస్తువులు మారిపోతుంటే మారకుండా ఉన్నదేంటి? నేనే. ఎంత అద్భుతం ఇది! ఈ ఒక్క మాట చాలు ముక్తి కోసం. ఇంకా చెప్పాను చూడండి, ఒక గంటలో చెప్పేసి ఎవరికైనా, గంట కూడా అక్కడ అర్ధ గంట చాలు. ఇంకా గట్టిగా అర్థం చేసుకున్న 10 నిమిషాలు చాలు. ఏముంది, నువ్వు మారనటువంటి స్వరూపం అని చెప్పడం ఎంతసేపు చెప్పాను? ఇప్పుడు శరీరం మారిపోతుంది, ఆహారం తింటే వస్తుందో మారిపోతుంది. చిన్నప్పుడు ఒక రకంగా, మధ్య వయసులో ఒక రకంగా, ఇప్పుడు ఒక రకంగా ఉంది. రాత్రి కళ్ళలో ఒక రకంగా ఉంది, ఇప్పుడు ఒక రకంగా ఉంది. ఎంతసేపు పడుతుంది మారిపోతుంది చెప్పడానికి? అందరి అనుభవంలోనే తెలిసిన విషయమే. నేను మారకుండా ఉన్నాను అనేటువంటి స్ఫురణ నీకుంది. ఇది కూడా తేలికే చెప్పడం. ఇది కష్టం కాదండి. నేను మారకుండా ఉన్నాను అనేటువంటి స్ఫురణ అట్లా ఏం ఆలోచించకుండా ఊరికే కూర్చున్నప్పుడు ఎట్లా ఉంటుంది? ఈ స్ఫురణ ఆ రోజున అప్పుడు నేను ఇట్లా చేశాను, నేను అనేది అక్కడికి వెళ్ళిపోయి నేను ఆ పరిస్థితులు, ఆ వయస్సులో, ఆ శరీరంలో, అప్పుడు నేనున్నా, ఇప్పుడు నేనున్నా, ఇక ముందు నేనుంటాను. అది స్ఫురణ. అది చాలు. ఇది అర్థమైతే అంటే అర్థమై లోపలికి ఇంకితే ఈ జ్ఞానం చాలు, ఇంత చాలు. అందుకే చెప్తున్నారండి, ఈ శరీరం అంటే పంచభూతములతో నిర్మితమైనటువంటిది నువ్వు కాదు. ఇక్కడ ఇంకొక మాట ప్రత్యేకంగా చెప్పాలి. పంచభూతములతో నిర్మితమైనటువంటి శరీరం నువ్వు కాదు అన్నప్పుడు, శరీరం అంటే ఇక్కడ సూక్ష్మ శరీరం కూడా కలిసింది. సూక్ష్మ శరీరం అంటే లోపల ఉన్నటువంటి మనస్సు. ఎందుకని?
అది మారిపోతుంది. కాబట్టి శరీరం కంటే కూడా తొందరగా మనసు మారుతోంది. ఇంకోటి ఏంటి, అది కూడా ఆహారం వల్లనే తయారవుతోంది, ఆహారం వల్లనే నిలబడి ఉంటుంది. దీనికి రుజువేంటి అన్నాడు ఒక ఉపనిషత్తులో, చాందోగ్య ఉపనిషత్తులో వస్తుంది. ఆహారం వలన మనసు ఎట్ట నిలబడుతున్నాను. సరే ఉపవాసం చేయను, 15 రోజులు ఉపవాసం చేశాకండి. మరి ఆ ఏ గురువు గారో ఈ శిష్యుడు ఎటువంటి వారో ఉపవాసం చేయనగా చేయటం మొదలుపెట్టి 15 రోజులు చేసిన తర్వాత మళ్ళీ గురువు గారు వాడిని పట్టుకొని, నీకు ఇంతకుముందు చెప్పిన వేదం ఏది చెప్పు అన్నట్టు. ప్రయత్నించినా రావట్లా, ఏదో తప్పులు వస్తున్నాయి, అసలు మనసు పనిచేయటల్లా. ఏమైందిరా నీ ప్రజ్ఞ, ఏమైంది నీ జ్ఞాపక శక్తి, ఏమైంది నీ భాష, నీ ఆలోచనలు, ఏమిటో రావట్లా. సరే మళ్ళీ అన్నం దీనికి కాస్త ప్రయత్నం చేయి, అప్పుడు వస్తున్నాయి. అంటే ఏంటి, మనస్సు పని చేయడానికి కావాల్సినటువంటి శక్తి, అసలు మనస్సే, అది కూడా ఆహారమే. మాది మారిపోతోంది. కాబట్టి మనస్సు కూడా పంచభూతములతో తయారైనటువంటిదే. అయితే సూక్ష్మం. ఇదేమో బాగా స్థూలంగా గట్టిగా కనపడేదంతానేమో స్థూల భాగం, పంచభూతముల యొక్క స్థూల భాగం. పంచభూతముల యొక్క సూక్ష్మ భాగం మనస్సు. అందుకని మనం శరీరం అన్నప్పుడు రెండింటిని కలిపండి, అది ఇది కలిపి అంతా మారిపోతోంది. మరి ఏది మారట్లేదు ఇప్పుడు చెప్పినటువంటి ఆ స్ఫురణ, నేను అన్నట్టుగా ఉండే స్ఫురణ మారటల్లా. మరి ఇప్పుడు ఏం చేయమంటారండి అంటే, నీకేది కావాలో అది ఇక్కడే దొరికిపోయింది, ఎందుకని అర్జున్ ఈ మాటలు లేదని నువ్వు మారటం లేదు, ఎప్పుడూ మారటం లేదు అన్న విషయం నీకు గట్టిగా పట్టుకుంటే ఇక నీకు ఏ లోటు వచ్చిందండి, ఏం కొరత వచ్చింది? నాకు తిండి లేదు అన్నాడు అనుకోండి, తిండి లేకపోతే నువ్వు మారని స్వరూపం అని గట్టిగా నమ్మకం కలిగిన వాళ్ళు తిండి ఉంటే ఏంటి, లేకపోతే నేను చచ్చిపోయేటట్టుగా ఉన్నా, నాకు రోగం వచ్చింది, లేదా ఎవడో చంపడానికి వస్తున్నాడు కత్తి తీసుకొని అన్నాడు అనుకోండి, నేను మారని స్వరూపం అయితే ఎవడు చంపుతాడు నన్ను? ఇదే జ్ఞానం అర్జునుడికి శ్రీకృష్ణుడు ఉపదేశించాడు. నువ్వు చచ్చేవాడివి కాదు, పుట్టేవాడివి కాదు, ఎన్ని శస్త్రాలున్నా నిన్నేమి నరకలేవు, అగ్ని కూడా నిన్ను మండింపలేదు, గాలి ఎండింపలేదు, నీరు తడుపలేదు, ఇటువంటి చెప్పలా? అంటే ఏంటి, నీ స్వరూపాన్ని తెలుసుకోవడమే మోక్షం, అంతే. నేను మారటం లేదని తెలుసుకుంటే ఏముంది ఇంకా? మరి చేసేది ఏంటి, ఇప్పుడు ఇంతకుముందు చెప్పేది ఏంటంటే, ఇదే గట్టి పట్టడం కోసమే ఇంకా బాగా విచారణ చేయి, ఇంకా పదే పదే అనుకో. ఈ ఒక్క శ్లోకం నిజంగా మంచి, చాలా సూక్ష్మబుద్ధి, చాలా చిత్తశుద్ధి, మంచి వైరాగ్యము, ఇటువంటివన్నీ ఉన్నవాడికి ఒక శ్లోకం చాలు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు, చిద్రూపం విద్ధి ముక్తయే, ముక్తి కొరకు ఆత్మానం, ఆత్మను తెలుసుకో. ఎటువంటి ఆత్మ? చిద్రూపం, ఏషాం సాక్షిణం, వీటికి సాక్షి అయిన చిద్రూపమైన ఆత్మానం విద్ధి ముక్తయే, ఆత్మను ముక్తి కొరకు తెలుసుకునము. అటువంటి ఆత్మను తెలుసుకోమన్నాడండి. ఇప్పుడు చెప్పాను, అదే తెలుసుకోవడమే మోక్షం. విద్ధి అంటే తెలుసుకో అన్నాడు. ఆత్మని తెచ్చి అతికించుకోమల్లా. ఆత్మని ఏదో చాకల వాళ్ళకి వేసి దాన్ని బట్టిగా చలవ చేసి దానికి టినోపాలు ఏదో అటువంటివి వేసి తెలుపు చేసి చక్కగా మల్లె పువ్వులాగా తయారు చేసుకున్నాం, అటువంటిది కాదు ఇక్కడ. శుద్ధం చేయడం, ఉతకటం, ఆరేయడం, తెలుపు చేయడం ఇవి కాదు. లేదా బాగా దీనికి ఆహారం పెట్టి బలపడేట్టు చేసి ఫైల్ మాన్ లాగా తయారు చేద్దాం, ఏది ఆత్మని, అది కూడా కాదు. ఏంటి అంటే విద్ధి తెలుసుకో అంత తెలుసుకోండి. తెలుసుకుంటే ఎట్లాగండి, మరి ఏ కొరత లేకుండా ఉండాలి కదా ఆత్మకి. ఏ కొరత లేదు, మొదటి నుంచి అదే స్వరూపం ఉన్నది. మరి ఊరికే తెలుసుకుంటే ఎట్లాగండి, మనకి హాయి రావాలి కదా, సుఖం రావాలి కదా. అదే హాయి స్వరూపం, అదే సుఖ స్వరూపం. మనం ఆరోగ్యంగా ఉండాలి, అదే ఆరోగ్య స్వరూపం. మీకు ఏదైనా చెప్పండి. మనం మరి ప్రపంచంలో అన్ని సంపాదించుకోవాలి, అన్ని సంపాదనలకి సరిపోయింది అదే.
అన్ని సంపాదనలు సంపాదించుకుంటే ఏదొస్తుందో అదంతా అందులోనే ఉంది. ఇట్లా నీకు ఏది కావాలో అదంతా ఇక్కడే ఉంటే అదే మోక్షం. ఇంకా దాన్ని తెలుసుకోవడమే. ఎందెందో తిరిగేవు ఎంతెంతో వెదికేవు నీ ఎందే ఉన్నదే మనసా. ఎందెందో తిరిగేవు ఎంతెంతో వెదికేవు నీ ఎందే ఉన్నదే మనసా. నీవు వెదికేది నీ ఎందే ఉన్నదే మనసా. ఇప్పుడు చెప్పండి, మీరు దేనికోసం వెతుకుతున్నారు? అదంతా ఇందులోనే ఉంది. దేనికోసం వెతుకుతున్నానండి? నేను దానికోసం దీనికోసం 10 రకాలుగా చెప్తారు. నేను దేనికోసం వెతుకుతున్నానండి అంటే, నేను డబ్బు కోసం వెతుకుతున్నాను, నేను భార్య కోసం వెతుకుతున్నాను, నేను పిల్లల కోసం వెతుకుతున్నాను, నేను పిల్లల చదువు కోసం వెతుకుతున్నాను, నేను మనవాళ్ల కోసం వెతుకుతున్నాను, నేను మంచి ఇల్లు కోసం వెతుకుతున్నాను, నేను మంచి బట్టల కోసం వెతుకుతున్నాను, నేను మంచి గౌరవం ప్రతిష్ట వాటి కోసం వెతుకుతున్నాను, నేను పదవి శక్తి సామర్థ్యాలు హంగు ఆర్భాటం ఇటువంటి వాటి కోసం వెతుకుతున్నాను. ఇట్లా రకరకాలుగా చెప్పుకోవచ్చు మనం. ఇవన్నీ ఆలోచన సరిగా లేని మాటలు. ఆలోచన సరిగా ఉన్న మాట ఏముంటుందంటే, సరే ఇన్ని రకాలుగా చెప్పినా దాన్ని మళ్ళీ ఒక ప్రశ్న, అది ఎందుకు అని ప్రశ్న వేస్తే చివరికి వస్తుంది, అది ఉంటే నేను సుఖంగా ఉంటాను కాబట్టి, అది ఉంటే నాకు చాలా సుఖం వస్తుంది కాబట్టి అన్నాడు. ఆ మాట చెప్పు ముందే, సుఖం వస్తుంది. ఆ సుఖము ఇక్కడే ఉంది, ఇప్పుడే ఉంది. రుజువు విషయాలలో సుఖము వెదకులాడుతు నీవు వెర్రివై తిరిగేవు మనసా. విషయాలలో సుఖము వెదకులాడుతు నీవు వెర్రివై తిరిగేవు మనసా. కారణము లేకయే గాఢ నిదురలో నీకు ఘన సుఖము కలుగదా మనసా. కారణము లేకయే గాఢ నిదురలో నీకు ఘన సుఖము కలుగదా మనసా. ఎందెందో తిరిగేవు. రుజువు ఇక్కడే ఉందండి. కారణం లేకుండా నిష్కారణంగా ఇతర వస్తువుల సహాయం లేకుండా నిద్రపోయినప్పుడు హాయిగా ఉంటున్నావు కదా. ఇంకా నీకు కొరత ఏమిటి? సుఖమే నాకు కావాలి నువ్వు అనుకుంటే ఇంకా కొరత ఏముంది నీకు? ఇప్పుడు డబ్బు సంపాదించాలండి, డబ్బు సంపాదిస్తే సుఖం వస్తుంది, అదొక భ్రమ. డబ్బు సంపాదిస్తే సుఖం వస్తుంది అనమాట. సుఖం కావాలని అడుగు. నీకెందుకు డబ్బు ద్వారా వస్తే నీకేంటి, డబ్బు నాశనం అయితే వస్తే నీకేంటి? నీకు సుఖమే కావాల్సింది. డబ్బు లేకుండా సుఖం వస్తుంది అంటే నీకు ఇష్టం లేదా? నాకు వద్దండి. ఇది ఎన్ని భ్రమలు. బాగా విచారణ పరుడు ఎట్లా, నాకు సుఖం కావాలి, ఎట్లా వస్తుంది? నీ ఇష్టం ఎట్లయినాయి, ఇష్టం ఎట్లాగైనాయి. ఈశ్వరుని పోయి నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, అవి ఇస్తాడు. ఏది కోరితే అది ఇస్తాడు. అసలు ఏమీ కోరకుండా అన్నాడు, నిష్కామంగా భజన చేస్తే అన్నాడు. నిష్కామంగా ఈశ్వరుణ్ణి ఆరాధించినటువంటి వాడికి ఈశ్వరుడు ఏం చేయగలుగుతాడు అని ప్రశ్న అండి. పిల్లలు కావాలి అని పోయి మొక్కుకుంటున్నారు, పిల్లల్ని ఇస్తాడు. డబ్బు కావాలి అని మొక్కుకున్నవాడు డబ్బు ఇస్తారు. పెళ్లిళ్ళు కావాలి లేదు అని మొక్కుకుంటే పెళ్లిళ్ళు జరిపిస్తాడు. నేను ఎలక్షన్లో గెలవాలి అని మొక్కుంటే గెలిపించవచ్చు. ఇటువంటివన్నీ కోరికలను తీరుతాయి. అసలు ఏ కోరిక లేకుండా భగవంతుని ప్రార్థించే వాళ్ళు కొంతమంది ఉంటారట. దాన్ని నిష్కామ భక్తి అన్నారు. ఊరికే భగవంతుడు ఈశ్వరుడు సర్వసృష్టికి నియామకుడు. అటువంటి మహాపురుషుణ్ణి ఏమడిగేటట్టు నేను అడగాల్సిందేం లేదు. ఆహా, ఆయన్ని పూజిస్తూ ఆయన ప్రార్థిస్తూ ఊరక ఆయన్ని ధ్యానిస్తూ ఉంటే అదే నాకు సుఖం అన్న దృష్టితో చేసేటువంటిది నిష్కామ భజన, నిష్కామ భక్తి అన్నాడు. అట్లా నిష్కామ భక్తి చేసేవాడికి ఈశ్వరుడు అనుకుంటాడు, ఏమి ఇవ్వాలి వీడికి, వీడేం అడగట్లేదండి, నన్ను ఇది అడగట్లేదు, అది అడగట్లేదు, అది కావాలి, ఇది ఏది అడగట్లేదు, మరి ఏమి ఇవ్వాలి వీడికి అని ఆలోచించి ఆయన ఇస్తాట. ఏమిస్తాడు? జ్ఞానాన్ని ఉపదేశిస్తాట. ఆ ఈశ్వరుడే గురు రూపంలో వచ్చి
వీడు ఏం కోరటలేదు కాబట్టి వీడికి సుఖం ఇవ్వాలి, ఉత్త సుఖం ఇస్తా. అదే మోక్షం. మోక్షం అంటే ఏదో ఏదో అనుకో, మన ఉత్త సుఖం, దేనితోనూ సంబంధం లేనటువంటి సుఖం. దేనితోనూ సంబంధం పెడితే పోతుంది. మరి పిల్లల ద్వారా సుఖం కావాలి అనుకున్నాను, పిల్లలు ఉంటే సుఖపడతామని. సరే పిల్లలు పుట్టారు, కొన్నాళ్ళు సుఖపడ్డాడు. ఆ పిల్లలకు రోగాలు వచ్చినాయి. ఆ రోగాలు ప్రతిరోజు రోగమే. వాళ్ళు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళలేక, మందులు ఇవ్వలేక, ఎత్తుకొని తిప్పలేక, వాళ్ళని తిప్పి తిప్పి అన్నం పెట్టలేక బాధపడి బాధలు 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 మళ్ళీ దుఃఖం. డబ్బు ద్వారా సుఖం వస్తుందన్న. సరే డబ్బు విపరీతమైన డబ్బు ఇచ్చి, విపరీతమైన డబ్బు వస్తే ఎవడో వచ్చి ఏడా అంత డబ్బు ఏం చేస్తాను, నాకు చాలా అవసరం వచ్చింది, మా అమ్మాయి పెళ్లి చేసుకుంటాను, ₹1,00,000 మళ్ళీ ఇచ్చేస్తారే అంటాడు. వీడికి ఇవ్వటానికి మనసు ఒప్పదు, ఇవ్వకుండా ఉంటే బాగుండదు, దుఃఖపడతాడు. లేదా ఎవడో వచ్చి ఎత్తుకెళ్తాడు, రాత్రిపూట వస్తాడు. పూర్వమేమో జాగ్రత్తగా కన్నాలు వేసి ఎత్తుకెళ్లేవాళ్ళు, ఇప్పుడు తుపాకులు దుబ్బుచ్చి వచ్చి బెదిరించి ఎత్తుకెళ్తున్నారు. నీ డబ్బు ఎవడో ఎత్తుకెళ్ళాడు, బంగారం పెట్టుకున్నావు, ఇంట్లో ఉన్న బంగారం అప్పుడప్పుడు వేస్తుంటాడు. కానీ ఎవరో వచ్చారు, ఇల్లు దోశారు, ఇంట్లో వాళ్ళని కత్తులు చూపించారు, బెదిరించాడు, ఎదురు తిరిగిన వాడిని కత్తితో పొడిచాడు, ఉన్న బంగారం అంతా తీసుకెళ్లాడు. ఇట్లాంటి వార్తలు రోజు వస్తూనే ఉంటాయి మనం పేపర్ చూస్తే. మరి నీకేమొచ్చింది అంటే డబ్బు ఎక్కువ ఉండటం వలన దుఃఖం వచ్చింది. ఇప్పుడు ఇట్లా నువ్వు ఏదైనా కోరు, సృష్టిలో ఉన్నటువంటి విచిత్రం ఇది. ఏదైనా కోరు, అందులోంచి సుఖం రావాలి అనుకుంటావు, కోరావు, నీ సొంత ప్రయత్నం వల్ల కానీ లేక ఈశ్వరుని యొక్క అనుగ్రహం వల్ల కానీ నీకు అది నెరవేరింది. అది నెరవేరినప్పుడు నీకు కాస్త సుఖం వచ్చింది. కానీ దానితో పాటే నీకు దుఃఖం కూడా వస్తుంది. అప్పుడు కాకపోతే తర్వాతైనా. సుఖము దుఃఖము రెండు మిశ్రితమై ఉంటాయి. ప్రతి విషయంలో నువ్వు ఏదైనా కోరుకో, సుఖం మాత్రమే కావాలంటే కొద్దిగా అసంభవం. సుఖం వస్తుంది, దుఃఖం వస్తుంది. నేను టీవీ కొనుక్కుంటే బాగుంటుందండి, ఏది కాలక్షేపానికి బాగుంటుంది కాదు, సినిమాలు సీరియల్లో అవన్నీ వస్తుంటాయి, చూస్తూ ఉంటాం, హాయిగా ఆనందించవచ్చు కదని అన్నా అనుకోండి. అందులో నీకు పనికిరానివి, నీకు ఇష్టం లేనివి, భయంకరమైనవి, ఏడుపు తెప్పించేవి అవి కూడా వస్తుంటాయి. ఏమిటి మరి ఎప్పుడు సుఖపడదామని టీవీ చూస్తుంటే, సుఖపడదామని తీస్తుంటే దుఃఖ పెట్టేవి కూడా వస్తూనే ఉంటాయి. దాంతో పాటు టీవీ చూసి కళ్ళు మంటలు పుట్టినాయి, తలకాయ నొప్పి వచ్చింది, అది దుఃఖమే. ఆ టీవీ చెడిపోయింది, రిపేర్ చేయించడానికి 500 అయింది, అది దుఃఖమే. ఇట్లా అక్షర సుఖమే నాకు రావాలి అంటే రాదు. అందుకని ఈశ్వరుడు ఏం చేస్తాడంటే, ఏ కోరిక నిష్కామంగా కోరినటువంటి వాడికి ఆయన మోక్షం ప్రసాదిస్తాడు. మోక్షం అంటే జ్ఞానం. ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటే ఏమిస్తాడంటే మోక్షం అంటే ఏంటి? సృష్టి మొత్తంలో ఒకే ఒక పదార్థం ఉంది, దుఃఖం లేకుండా సుఖాన్ని ఇచ్చేటటువంటి, ఏమాత్రం దుఃఖం లేకుండా సుఖం మాత్రమే ఇచ్చేటటువంటి పరిస్థితి ఒకటే ఒకటి ఉంది. అదేంటంటే నువ్వే. దాన్ని ఇస్తాడండి. దాన్ని ఇవ్వటం అంటే ఏంటి? మళ్ళీ ఇక్కడ ఇది ఒక విచిత్రం. దాన్ని ఇవ్వటం అంటే ఏంటి? తెలిపిడి చేయటమే. శాస్త్రము గురువు రూపంలో తెలిపిడి చేయటం. ఈశ్వరుడు మనకి ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు ఆత్మని? ఒకవేళ ఎక్కడి నుంచైనా తెచ్చిచ్చేదైతే అది కూడా నశిస్తుంది. ఈశ్వరుడు ఎన్నో వరాలు ఇస్తుంటాడు. ఆ వరాలు తీసుకున్నటువంటి వాళ్ళందరూ ఇప్పుడు దాకా బతుకున్నారా? అందరూ సుఖపడ్డారా? రాక్షసులకి ఇచ్చారు, దేవతలకు ఇచ్చారు, మా ఋషులకి ఇచ్చారు. ఆ వరాలు అయిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఏమైపోయినారు? అందుకని సృష్టిలో ఒకే ఒక పదార్థం ఉంది,
దుఃఖంతో కలవకుండా కేవలం సుఖంగా ఉండేటటువంటిది అది నువ్వే. దానిని ఈశ్వరుడు నీకు అనుగ్రహిస్తాడు అంటే నీకు తెలిపిడి చేస్తాడు, ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వటంగా. అంటే అంతకు ముందే ఉన్నటువంటి పదార్థాన్ని తెలిపిడి చేస్తాడు కాబట్టి అది శాశ్వతంగా ఉంటుంది, అంతకుముందే ఉన్నది కాబట్టి. అది ఆ విషయాన్ని చెప్తున్నారండి ఇక్కడ. చిద్రూపం ఆత్మానం విద్ధి ముక్తయే. చిద్రూపమైనటువంటి ఆత్మను ముక్తి కొరకు తెలుసుకొనుము. చిద్రూపం అంటే ఏంటి? చిత్ చైతన్యమే రూపముగా కలిగినటువంటిది. చైతన్యమే రూపముగా కలిగినటువంటిది ఎవరు? నువ్వే. ఏంటంటే చైతన్య రూపంగా ఉండటం నాకు రూపం ఏంటంటే నీ రూపం అంతే, చైతన్యమే నీ రూపం. చైతన్యానికి రూపం ఎట్లా ఉంటుంది? ఇగో ఎదురుకుండా ఆకాశం కనపట్ల ఖాళీ అట్లా ఉంటుంది, నీ రూపం అదే. దాన్ని నువ్వు ఫోటో ఫ్రేమ్ కట్టించి పెట్టుకోవచ్చు కావాలంటే. ఈ ఆకాశమే ఆకాశం లాంటిది, ఆకాశం లాంటిది నీ స్వరూపం. అంటే ఏ రూపము లేనటువంటిది. ఏ రూపము లేని దానికి ఏం పేరు పెడతాం? చిద్రూపం. చిత్తే రూపం. చిత్తుకి ఏం రూపం ఉందంటే ఏం లేదు. చిత్ చైతన్యం అంటే ఏంటండి అంటే ఇందా చెప్పాను చూడండి, స్ఫురణ. అసలు నేను అనిపిస్తూ ఉంటుంది. ఇంకా బాగా మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే అన్నిటినీ మనం తెలుసుకుంటున్నాం చూడండి. ఇది శరీరము, ఇది మారిపోతోంది అని తెలుసుకుంటున్నావుగా. నేను చిన్నప్పుడు అక్కడ ఉండేవాడిని తెలుసుకున్నావుగా. నేను మధ్య వయస్సులో ఆ ఊర్లో ఉద్యోగం చేస్తూ ఉండేవాడిని తెలుసుకున్నావుగా. నేను ఇప్పుడు వృద్ధాప్యం అనారోగ్యంతో బాధపడుతున్నాను తెలుసుకుంటున్నావుగా. ఈ తెలివి అనేటటువంటిది ఇందా చెప్పిన స్ఫురణ అన్నమాట. స్ఫురణ లాంటి కొంచెం, దానికి కొంచెం తేడా ఉందనుకోండి దానికి దీనికి. ఇది మారకుండా ఉన్నది, తెలుసుకునేటటువంటి లక్షణం మారకుండా ఉన్నది కాబట్టి ఇది చిద్రూపము. ఇటువంటి చిద్రూపమైన ఆత్మానం, ఆత్మ అంటే తానే, తాను తనస్వరూపం. చిద్రూపమైనటువంటి ఆత్మస్వరూపమును ముక్తి కొరకు తెలుసుకొనుము. తెలుసుకొనుము అన్న మాటను మళ్ళొక్కసారి చూడండి. విద్ధి తెలుసుకొనుము. ఏమి చేయటం కాదు, మలినం పట్టింది దాన్ని శుద్ధం చేయడం కాదు, చిక్కిపోయింది దాన్ని బలిసేటట్టు చేయడం కాదు, లేదా బలుపు ఎక్కువైపోయింది దాన్ని బరువు తగ్గించడం, కోసేసి కాస్త బరువు తగ్గించడం కాదు. ఆత్మ ఏం చేయడం కాదు. అదే అసలు లేదు మన దగ్గర, ఈశ్వరుని ప్రార్థించి కొంచెం దాన్ని వరంగా తెచ్చుకుందాం, అది కూడా కాదు. ఇంతకుముందే ఉంది. ఎట్లా ఉంది? నీకు ఏది కావాలో ఎట్లా ఉండాలో అట్లా ఉంది. నాకు ఏ కొరత లేకుండా, ఏ లోటు లేకుండా, ఎప్పుడు సుఖంగా హాయిగా ఉండేటట్టు కావాలి, అట్లాగే ఉండదు. నాకు మరొక పదార్థంతో అవసరం పడకుండా అట్లాగే ఉండదు. ఏం చేయాలి? విద్ధి తెలుసుకొనుము. తెలుసుకుంటే చాలు. అందుకని చెప్పి ఎందెందో తిరిగేవు, ఎంతెంతో వెదికేవు, నీ ఎందే ఉన్నదే మనస, నీవు వెదికేది నీ ఎందే ఉన్నదే మనస. తెలుసుకుంటే చాలు. దాన్ని తెలుసుకోవడం అంటే ఏం చేయాలండి? తెలుసుకోవడం అనేటువంటిది ఒక పనే. అక్కడ దాకా వెళ్ళి రావాలి అంటే కాళ్ళతో చేతులతో కళ్ళతో వెళ్ళి రావాలి, అదొక పని.
ఈ వంట చేసుకొని తినాలి అంటే ఇదొక పని, లేదా బట్టలు ఉతుక్కోవాలి అంటే ఇదొక పని. ఆత్మ తెలుసుకోవాలి అంటే నిజానికి ఇది ఒక పని కాదు, తెలుసుకోవడంలో పని. తెలుసుకోవడం అనేది ఒక అనుభవం. అయితే మొదట్లో కొంత పనిలాగా కనిపించవచ్చు. మొదట్లో అంటే ఏంటి, అసలు ఏమీ తెలియనప్పుడు ఏదో గురువు దగ్గరికి వెళ్ళాలి, ఏదో పుస్తకం తెచ్చుకోవాలి, చదువుకోవాలి, అర్థం కాకపోతే ఎవరన్నా అడగాలి, ప్రశ్నలు వేయాలి, ఇదంతా ఒక పనిలాగా కనిపించవచ్చు. కాస్త అర్థమైన తర్వాత ఇంకేం పని అంటే ఏం లేదు, ఊరికి చూడటం. మన ఎదురుకుండా ఏదో వస్తువు పెట్టారు, ఆ వస్తువు ఏంటో మనకు తెలియదు, ఏంటండి ఇది అన్నారు. ఆల్ బక్రా అన్నాం. ఆల్ బక్రా అంటే మనకు తెలియదు. అది ఆల్ బక్రా పండు ఎక్కడో అరేబియా దేశం నుంచి వచ్చింది అనుకోండి. అట్లాగా ఎట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుందా, గుండ్రంగా ఉందా, ఎర్రగా ఉందా, నల్లగా ఉందా, ఓహో దీన్ని ఎండబెడితే ఇట్లా అవుతుందా, నోట్లో వేసుకుంటే రుచి ఇట్లా ఉంటుందా, ఇవన్నీ కొంత తెలుసుకున్నాం. తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి, అది ఎదురుకుండా వచ్చింది, వెంటనే తెలిసిపోయింది. అసలు పని లేదు. మొదట్లో తెలుసుకోవడానికి కాస్త పని ఉంటుంది. ఒకసారి తెలిసినాక మళ్ళీ తెలుసుకోవాలి అంటే పని ఏం లేదు, అందులో ఊరికి తెలుసుకుంటూ ఉండడమే. అంటే ఇది అసలు పని కింద లెక్క కాదు. ఒకవేళ ఉందనుకున్నా ఏదైనా ఇతర వస్తువుని తెలుసుకోవడానికి ఎట్లా కాస్త పని చేయాల్సి వస్తుందో, ఏదైనా పుస్తకం చదవాలనుకోండి, పని ఏమైనా ఉంది అంటే ఉంది. వాడు 1వ తరగతి 2వ తరగతి 3వ తరగతి చదివి వాళ్ళు నేర్చుకొని, గుణింతాలు నేర్చుకొని, చిన్న చిన్న వాక్యాలు నేర్చుకొని, అవి వెలుగా అర్థం చేసుకొని అట్లా చెయ్యంగా వాడికి గబ్బగోవా పుస్తకాలు చదివేటటువంటి నేర్పరతనం వచ్చింది. అది వచ్చిన తర్వాత వాడికి ఈ పుస్తకం చదువురానికి గవ్వగో చదివేశాడు, అర్థం చెప్పడానికి గవ్వగో చెప్పేశాడు. ఇప్పుడు ఏమైనా పని ఉందండి, ఏం లేదు. ఇప్పుడు పని చూడంగానే అర్థమైపోయింది. మొదట్లో కొంచెం పని చేస్తున్నాడు. మరి నీకు ఆత్మ కూడా అంతే, నీ దగ్గరే ఉన్నది. తెలుసుకోవడానికి పని చేయాలంటే మొదట్లో కొంచెం ఏదో ధ్యానం అనండి, లేదా శ్రవణము, మననము, నిరుధ్యాసం ఇట్లాంటి చెప్తారు. నీకు బాగా అర్థమైపోయిన తర్వాత ఏం చేయాలి అంటే తెలుసుకోవడానికి పని లేదు. మరి తెలుసుకున్నంత మాత్రం చేత మోక్షం వస్తుందంటే వస్తుంది. ఎందుకని, నువ్వు ఏ మోక్షాన్ని అయితే కోరావో ఆ మోక్షం అదే అయి ఉన్నది, దాని మోక్ష స్వరూపమే అది అయి ఉన్నది. నువ్వు ముక్తి కోరుతున్నావు, ముక్తి అంటే ఏంటో నీకు నిజంగా అర్థమైతే ఆ స్వరూపం ఇక్కడే ఇప్పుడే ఉన్నది తెలుసుకుంటే చాలు. ఇది జ్ఞానశాస్త్రంలో ఉన్నటువంటి ఒక గొప్ప విశేషం. ఎందుకని, సహజంగా ఉంది తెలుసుకో అంతే చెప్పడం. కొత్తది సంపాదించు అని చెప్పడం కర్మశాస్త్రం. కర్మ అంటే చేయడం, చేస్తే కొత్తది ఏదో వస్తుంది లేని. జ్ఞానశాస్త్రం అంతకు ముందే ఉన్నది, సహజంగా సిద్ధమైంది, తెలుసుకో. మామూలుగా మనం చెప్పే ఉదాహరణలు, తాడును చూసి పాము అనుకుని భయపడ్డాడు, పాము కాదు తాడు అని తెలుసుకో చాలు. తెలుసుకుంటే పాము పోయినట్టే, దాన్ని చంపక్కర్లా. తెలుసుకోవడం చాలు. నాకు రోగం ఉంది అని బాధపడుతున్నాడు, నాకు ఇట్లా ఉంటుందండి, అట్లా పొద్దున్న లేవగానే ఒళ్ళు నొప్పులుగా అనిపిస్తోంది, కాసేపు నడిచేది కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, మధ్య మధ్య తలకాయ నొప్పి, ఏదో ఉంది, నాకు పెద్ద రోగం వచ్చేసింది. ఏంటి రోగం? ఎవరో మా వాళ్ళకి టీబీ ఉంది, ఒకరికి క్యాన్సర్ వచ్చింది, నాకు కూడా ఏదైనా అవుతుందేమో అని భయం. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఆయన పాపం ఈయన భయాన్ని చూసి రకరకాల పరీక్షలు చేయించుకోమని చెప్పాడు. అన్ని రకాల పరీక్షలు అయిన తర్వాత ఏం లేదు అని తేల్చాడండి. అప్పుడు ఈయన కాస్త విశ్వాసం కలిగింది. ఇప్పుడు ఏమనుకుంటాడు, నాకు ఏ రోగము లేదు. ఏ రోగం లేకుండా ఎట్లా పోయింది? మందులేమి ఇవ్వలా, తెలుసుకున్నాడంతే, నాకు ఏ రోగము లేదు అని తెలుసుకున్నాడు. అట్లా ఇక్కడ ముక్తి అనేది ఎట్లా ఉంటుందంటే, ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే అరే నాకు అసలు బంధమే లేదు కదా, అటువంటి స్వరూపం అనమాట. ఎంత తేలిగ్గా ఉంది తెలుసుకోవటం. తక్కిన రకాల పనులు చేయడం కంటే ఒకవేళ ఇది తెలుసుకోవడం దాంట్లో ఒకవేళ పని ఉన్నా చాలా అల్పమైనటువంటి పని. ఇంత స్వల్పమైనటువంటి పని చేయటం వల్ల ఇంత మహా ఆనందమైనటువంటి ముక్తి వస్తుందంటే దానికి దీనికి ఎంత తేడా ఉంది చూడండి.
అందుకని చెప్పాడు చిద్రూపం విద్ధి ముక్తయే, చిద్రూపమును ముక్తి కొరకు తెలిసికొనుము.